తెలుగు వర్ణ ప్రేక్షకులకి ఈ శుభకృతనామ సంవత్సర ఉగాది ద్వాదశ రాశుల పంచాంగ శ్రవణంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14. 14 రూపాయలు వచ్చేవారు కూడా 14 రూపాయలు ఖర్చు పెట్టేస్తారన్నమాట. అప్పులు చేయట్లేదులేండి. అంటే 14 అంటే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆదాయం ఉంటుంది, ఖర్చు కూడా ఏదో రకంగా ఉంటుంది. కానీ ఆ ఖర్చుని మీరు ఒక గృహానికో ఒక శుభకార్యానికో ఏదైనా వాడుకుంటే కనుక అది అనవసరంగా పోకుండా ఉంటుంది. రాజ్యపూజ్యం 3, అవమానం 6. 3 కనుక మిమ్మల్ని గౌరవించినట్లయితే 6 తిట్టుకునే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా ఉంది. అయితే మేషరాశికి ద్వాదశంలో గురుడు, అలాగే శని దశమ ఏకాదశి స్థానాల్లోనూ, రాహుకేతువులు జన్మ సప్తమంలోనూ సువర్ణమూర్తులుగాను ఉండడం జరిగింది. దానివల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, మిశ్రమ బలంగానే ఉండే అవకాశాలు. గురుశనుల వల్ల శుభాల మట్టికి జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ధనము, కుటుంబ కారకుడైనటువంటి గురుడు కూడా వ్యయ స్థానంలో ఉండడం వల్ల, రాజ్య లాభాధిపతి కూడా శని దశమ కేంద్రంలోను, రాహుకేతులు జన్మ సప్తమాల్లో సంచారం వలన మిశ్రమ బలంగా ఉంటుందనే చెప్పాలి. ఈ సంవత్సరం వీళ్ళకి మంచి చెడులు సమానంగా ఉంటాయి. అలా అని చెప్పి చెడుగానే ఉండదు, అలా అని చెప్పి ఎక్కువ మంచిగానే ఉండదు. మిశ్రమ బలంగానే ఈ సంవత్సరం వీళ్ళకి కొనసాగే అవకాశం. అకారణ విరోధాలు, మాట్లాడితే విరోధమా అన్నట్లుగా ఉంటుంది. మాట్లాడే విధానాన్ని మేషరాశి గారు ఈ కొత్త సంవత్సరం సరి చేసుకోవాలి. బాకీలు వసూలవుతాయి, ఆదాయం కూడా కలిగే అవకాశాలు. లోపల మటుకు అధైర్యం ఉంటుంది, రుణాలు చేయాలనే ఉంటూ ఇబ్బంది. రక్త సంబంధీకుల వలన కలతలు, అశాంతి కూడా ఉండే అవకాశాలు. ఉత్సాహం లేకపోవడం, గుప్త శత్రు బాధలు, దగ్గర బంధువులే, దగ్గర స్నేహితులే మీకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం, శత్రువులుగా పరిణమించే అవకాశాలు ఉంటాయి. స్వవిషయంలో కానీ ఇతరుల విషయాల్లో మీరు ఎక్కువ జోక్యం చేసుకోవడం, వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలనుకోవడం, దానివల్ల మీకు ఇబ్బందిగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ ఇల్లుని మీరు చక్కబెట్టుకోండి. తర్వాత మిగతా విషయాల్లో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ సంవత్సరం మరింత మీకు అనుకూలంగా ఉండాలంటే మేషరాశి వారు ఈ కొత్త సంవత్సరంలో పుణ్యక్షేత్ర సంచారం, తీర్థయాత్రలు, పెద్దలను గౌరవించడం ఇత్యాది కార్యక్రమాలు చేయడం వల్ల అన్ని విధాలుగా బాగుంటుంది. గృహంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు, అలాగే ప్రయాణాలు, ఒత్తిడి, భీతి, శారీరకంగా తెలియని వ్యాధులు, ఔషధ సేవ వల్ల, శస్త్రచికిత్స వల్ల మీకు కోలుకునే అవకాశాలు. కొన్ని శుభకార్యాలు తప్పక జరిగే అవకాశం ఉంది. శుభమూలకంగా కూడా ధనం ఖర్చు అవుతూ కొంచెం ఆనందంగా ఉంటారు. పట్టుదలగా పోకుండా ఉండాలి. అలాగే షుగరు, బీపీ వంటి అనారోగ్య సమస్యలు కొంచెం వేధించే అవకాశం ఉంది. వాటిని కూడా సరిచూసుకుంటూ ఆరోగ్యాన్ని కొంచెం కాపాడుకుంటూ ఉండాలి. ఉద్యోగుల మటుకు మిశ్రమ ఫలదాయకంగానే ఉంది అని చెప్పుకోవాలి. అలాగే విదేశీయానం బాగుంది. నల్ల భూముల యొక్క పంట మీకు అనుకూలం. అలాగే ఎవరికైనా డబ్బులు కానీ ఏదైనా హామీ కానీ ఇవ్వడం వల్ల ఇచ్చి మోసపోయే అవకాశం కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉందన్నమాట. నిరుద్యోగులకి ఈ సంవత్సరం పర్వాలేదు అనే విధంగానే ఉంది. అధికారుల వల్ల కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. పర్మనెంట్ ఉద్యోగం బట్టికి వచ్చే అవకాశాలు లేవు. ప్రమోషన్లు కూడా అంత అవకాశాలు పెద్దగా లేవు. రాజకీయ నాయకుడికి అయితే ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే మేషరాశి వారికి రాహు ప్రభావం అధికంగా ఉండడం వల్ల ప్రజల్లో మీకు గౌరవం తగ్గే అవకాశాలు, గతంలో చేసిన కొన్ని పనుల వల్ల ప్రజలు మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పోటీ చేస్తే కనుక మీకు నిరాశ ఎదురయ్యి ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యవసాయదారులకు మట్టికి పర్వాలేదు అనిపిస్తే పంటలు బాగానే ఉన్నాయి. సినీ, వార్తా మీడియా, ప్రింట్ మీడియా, వార్తా ఛానళ్ళు, టీవీ సీరియల్స్, అలాగే సినిమా ప్రొడ్యూసర్, దర్శకత్వంలో ఉండేటువంటి వాళ్ళకి ఆదరణ మట్టికి బాగుంటుంది. టెక్నీషియన్స్ కూడా చాలా బాగుంది. నటీనటులకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి వాళ్ళకు కూడా ఇప్పుడు కొత్త కొత్త అవార్డులు కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రథమార్థం కొంచెం రివార్డులుగానే ఉంటుంది. ద్వితీయార్థంలో మీకు చాలా అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారులకు మాదిరిగా బాగుండే అవకాశాలు, రైస్ మిల్లర్లకు చాలా బాగుంటుంది. అలాగే
కాంట్రాక్టులకు కూడా చాలా అనుకూలం. వస్తువులు కానీ నిల్వ చేస్తే కొంచెం బాగుండే అవకాశాలు. జాయింట్ వ్యాపారదారులు అంటే మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళు ఈ సంవత్సరం విడిపోయే అవకాశాలు, అలాగే దంపతుల మధ్య కూడా భేదాభిప్రాయాలు, వ్యాపార భాగస్వామితో కూడా ఇబ్బందులు గొడవలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థినులకు కూడా ఆశించినటువంటి మార్కులు మీరు పొందలేరు. ఐసెట్, బీసెట్, లాసెట్ ఈ సెట్లన్నీ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క విద్య ఎందుకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశాలు. సమయానికి స్ఫురణ లేకపోవడం, రాయలేకపోవడం, మార్కులు కూడా ఎక్కువ రాకపోవడం, దాని నిరుత్సాహం కూడా పొందే అవకాశాలు. మరింత శ్రద్ధగా చదవవలసిన అవసరం ఎంతైనా విద్యార్థులకు ఉంది. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితంగా ఒక పంట మటుకు బాగా చేతికి అందొచ్చి ధనం విస్తారంగా మీకు అందే అవకాశాలు అయితే ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది. దిగుబడి కూడా ఒక పంట తగ్గే అవకాశం ఉంది. ఒక పంట మటుకు చాలా బాగుంటుంది. పూలు, నిమ్మ తోటలు కూడా చాలా అనుకూలంగా ఉంది. చేపలు, రొయ్యలు, పౌంట్రీ పారాలు కూడా ఆదాయం బాగుండే అవకాశం ఉంది మేషరాశి వారికి. ఈ మేషరాశిలో ఉండే స్త్రీలకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండే అవకాశాలు లేవు. గురుబలం అంతగా బాగోలేదు కాబట్టి జన్మరాహు వల్ల అపనిందలు వచ్చే అవకాశాలు, మాట్లాడితే విరోధం, ప్రతి చిన్న విషయంలో కలవరం ఉండే అవకాశాలు. మీ పేరుతో ఉన్న ఆస్తులు అమ్మడం కానీ తనఖా పెట్టడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. శుభమూలికంగా ధన వ్యయం వల్ల గృహంలో శుభకార్యాలు చేయగలుగుతారు. మీరు ఏదైనా ధనం ఖర్చు పెడుతున్న అనవసరంగా పోతుంది అనుకుంటే ఆ ధనాన్ని గృహం కొనండి, లేదా ఇంట్లో ఏదైనా పెళ్లి చేయండి. అప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటుంది. అనవసరంగా పోకుండా ఆ గృహం మళ్ళీ మీకే ఉంటుంది కాబట్టి పెళ్లి చేయడం వల్ల ఎలాగా పెళ్లి చేయాలి కాబట్టి కొంత బాధ్యత కూడా తీరుతుంది కాబట్టి దానివల్ల ధనాన్ని బట్టి అట్టే పెట్టుకోకండి. ఆ ధనం 10 రకాలుగా వెళ్ళిపోయే అవకాశం, ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఇవ్వాలనో లేకపోతే ఇంకో వ్యాపారం చేయాలనో ఆ ధనాన్ని మీరు ఇబ్బందికరంగా పాడు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఈ సంవత్సరం ఇల్లు కట్టడమో, పెళ్లి చేయడమో, లేదా బంగారం కొనుక్కోవడమో, అలా ఆస్తులు ఏమన్నా అభివృద్ధి చేసుకోవాలి తప్ప ధనాన్ని బట్టికి మీరు వృధాగా చేయకుండా ఉంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉగాదిలో మొదటి వారం కూడా మీకు అనుకూలంగా ఉందన్నమాట. ప్రతి చిన్న విషయానికి మీరు కంగారు పడడం కానీ కలవరం కానీ చెందకుండా ఉన్నట్లయితే ఈ కొత్త సంవత్సరంలో మీకు అనుకూలంగా ఉంటుంది. వివాహం కానీ స్త్రీ పురుషాదులు ఈ సంవత్సరం నిరాశ మిగిలే అవకాశాలు, పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి కానీ స్త్రీ పురుషాదులు కుదరకపోవడం, ఎంత ప్రయత్నం చేసినా వివాహం చేయాలనుకున్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో అయ్యే అవకాశాలు, ప్రథమార్థం అన్న కొంచెం అవకాశాలు ఉన్నాయన్నమాట. గర్భిణీ స్త్రీలకు మట్టికి స్త్రీ సంతాన ప్రాప్తి పొందే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద యోచించగా ఈ మేషరాశి స్త్రీ పురుషాదులకు మధ్యస్థంగానే ఉంది ఈ సంవత్సరం. ఈ శుభకృతనామ సంవత్సరం చెప్పొచ్చు. అంతేకాకుండా వీరు రాహు గురుకేతువులకి విశేషంగా జపదపాలు, హోమాలు ఆచరించాలి. మీ గ్రామంలో ఉండే ఆంజనేయ స్వామి రామాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది కాబట్టి హనుమంతుడు మంగళవారం ప్రదక్షిణాలు చేయడం, హనుమంతుడి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. శుక్రవారం జరిగిన అమ్మవారు దుర్గాదేవి కానీ శివాలయం ఏదైనా ఉంటుంది కాబట్టి పరమశివుణ్ణి, ఆ దుర్గామాతను శుక్రవారం ఆరాధన చేయడం, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా ఈ యొక్క మేషరాశి వారికి చాలా మేలు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా ఆచరించడం వల్ల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మేషరాశిలో ఉండేటువంటి వారు అశ్విని నక్షత్రం వారికి ఉత్సాహంగా ఉంటారు. ఈ సంవత్సరం కార్యోన్ముఖులై ఉంటారు. వాళ్ళకు బాగానే భరణి నక్షత్రం వారికి, కృత్తికా నక్షత్రం వారికి మట్టికి ఈ సంవత్సరం శుభఫలాలు పొందే అవకాశాలను, స్వల్పంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా దాటుకు వెళ్తూ ఉంటాయి. లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సీతారామ సమేత ఆంజనేయ స్వామి ఆరాధన చాలా అనుకూలం. ఈ మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 6 తేదీలు సంఖ్యలు. అలాగే బుధవారం, గురువారము మీకు కలిసి వచ్చే మంచి రోజులుగా చెప్పబడుతోంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు చాలా దోహదపడే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. శుభకృతనామ సంవత్సరం వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ సంవత్సర ఫలంలో వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 6. చాలా బాగుందనే చెప్పుకోవాలి. 8 రూపాయలు కనుక వచ్చినట్లయితే 8 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే అప్పు చేయడం లేదు కదా వీళ్ళు. దానివల్ల ఆదాయం వ్యయం సమానంగా దాచలేరన్నమాట ఈ సంవత్సరం. అలాగే
రాజ్యపూజితో అవమానం కూడా సమానంగానే ఉంది కాబట్టి గౌరవించే వాళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు కూడా ఉంటే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. జన్మంలో గురుడు ఉన్నాడు ఈ వృషభ రాశి వారికి. శని 9, 10 స్థానాల్లో దశమాధిపతిగాను, రాహుకేతువులు ద్వాదశ షష్టాధిపతిగా ఈ రాహుకేతువులు కూడా ఉన్నారు. ఆర్థికంగా ఉన్నటువంటి వృషభ రాశి వారు కూడా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరంతో తొలగిపోతాయి. గత 2 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవన్నీ కూడా వృషభ రాశి వారికి కొత్త సంవత్సరం ఈ శుభకృత నామ సంవత్సరం మీకు శుభాలు తీసుకొచ్చిందన్నమాట. ఉద్యోగం బాగుంటుంది, కొన్ని మార్పులు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు కూడా ఈ వృషభ రాశి వారికి అనుకూలం. మంచి రోజులు వచ్చాయి మీకు ఈ సంవత్సరం. అలాగే మెడికల్ రంగంలో కూడా బాగుంది, ఇంజనీరింగ్ రంగంలో కూడా చాలా అనుకూలం. స్త్రీలకు కూడా చాలా ఆరోగ్యం బాగుంటుంది వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి. డబ్బుల మట్టికి ఎవరికీ కూడా అప్పుగా ఇవ్వకూడదు, ఇస్తే కొంచెం ఇబ్బంది, తిరిగి వచ్చే అవకాశాలు లేవు. అప్పులు తీసుకోవడం, అప్పులు ఇవ్వడం కూడా వృషభ రాశి వారికి సంవత్సరం అంత మంచిది కాదు. కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశాలు, కళ్ళు తలపోటు రావడం, చూపు సరిగ్గా కనిపించకపోవడం, కళ్ళు నొప్పి రావడం, కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు, అలాగే దేహం కూడా స్థూలంగా బాగా లావుగా అయిపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. అన్నదానం చేయాలి, పేదవాళ్ళను ఆదుకోవాలి. భగవద్ ఆరాధన, భగవత్ చింతన కూడా వృషభ రాశి వారికి మేలు చేసే అవకాశం. ఈ యొక్క వృషభ రాశి వారికి ధన కుటుంబ సంపత్కారకుడైన గురుడు లాభరాశిలో ఉన్నాడు, దానివల్ల కొంచెం లాభాలు మీకు. కానీ గురుడు అక్కడే ఉన్నాడు కదా అంటే ఎక్కువ మేలు అయితే గురుడు చేయడం లేదు. చాలామంది స్వక్షేత్రమే కదా, ఆయన ఉన్న క్షేత్రమే కదా, సొంతిల్లే కదా, గురుడు బాగుంటాడు కదా అనుకుంటారు. కానీ అక్కడ ఉన్నప్పుడే గురుడు అంత మేలు ఫలితాలను ఇవ్వడం లేదు పెద్దగా. కాబట్టి శని మట్టికి యోగా, శని వెళ్ళినాడు సరే వెళ్ళిపోయింది కాబట్టి మీకు శని వల్ల మీకు లాభం కలుగుతుందన్నమాట. దానివల్ల లాభాలు ఉన్నాయి. శని భాగ్యక్షేత్రంలో స్వక్షేత్రంలో ఉన్నందువల్ల మీకు యోగదాయకంగా ఉంది. ఎంతటి కార్యాన్నైనా సరే ఈ సంవత్సరం అవలేలుగా చేయగలుగుతారు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ లాభం, గృహంలో వివాహాది శుభకార్యాలు, సంతానాన్ని మిమ్మల్ని ఆనందంగా ఉంచగలుగుతారు. స్త్రీల వల్ల గౌరవాదులు, వివాహ గృహాది నూతనంగా స్థలం కొనుక్కోవడం కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, పంట భూములు కొనటం కానీ, పాత గృహం ఏదన్నా ఉంటే మార్పులు చేర్పులు చేయడం కానీ, మీ ఉన్న ఇంట్లోంచి కూడా మారే అవకాశాలు ఉన్నాయి. సొంత మార్పులకు అవకాశం ఉంది, స్థానచలనం ఉంది, ప్రమోషన్లు ఉన్నాయి, బదిలీలు ఉన్నాయి. దానివల్ల ఆనందంగా ఉంటారు. ఇండిపెండెంట్ హౌస్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు కొనుక్కుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. స్వగ్రామాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో సుఖంగా, తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ వెళ్ళి సుఖంగా ఉండే అవకాశాలు, గృహ మార్పులు, సంతాన రీత్యా కూడా ఆనందం, సంఘంలో కూడా మీ పట్ల గౌరవ మర్యాదలు, మీరు కొన్ని మార్పులు వస్తాయి ఈ సంవత్సరం. ఆ మార్పుల వల్ల కొంచెం మౌల్డ్ అవుతారు ఈ సంవత్సరం. దానివల్ల మీరు కొన్ని తెలుసుకుంటారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మసలాలి, ఎలా నడుచుకోవాలన్న కొన్ని నియమాల ఆధారంగా కొన్ని మార్పులు చేసుకుంటారు మీ జీవితంలో మీరే. ఆ మార్పులు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఆప్త బంధువు మిత్రులను పోగొట్టుకునే అవకాశాలు కూడా కొంచెం స్వల్పంగా ఉండే అవకాశాలు. భార్యాభర్త సరైన అవగాహన చేసుకోవాలి. చిన్న చిన్న చికాకులు బట్టి ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ గురుడు వల్ల కూడా. శ్రమ ఉంటుంది, నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. వ్యాపారస్తులకు మధ్య స్థిరాస్తుల మట్టికి అమ్మే ప్రయత్నం చేయకూడదు. అమ్మే ప్రయత్నం చేస్తే అమ్మలేరన్నమాట. స్థిరాస్తులు కొనటానికే ప్రయత్నం చేయాలి తప్ప అమ్మే అవకాశం చేయకూడదు. అలా అమ్మారంటే అమ్మలేరన్నమాట ఈ సంవత్సరం కూడా. ఇది సెటిల్మెంట్ కాదన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కలత్ర, పితృ, మాతృ సంబంధించిన సూతకాలు ఉండే అవకాశాలు, దగ్గర బంధువు మరణ వార్తలు వినే అవకాశాలు అయితే ఉన్నాయి. విలువైన బంగారపు వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఎవరిని పడితే వాళ్ళు ఇంట్లోకి రానివ్వకూడదు అన్నమాట. బంగారపు వస్తువులు కానీ, విలువైన డాక్యుమెంట్స్, పత్రాలు కూడా పోయే అవకాశం వృషభ రాశి వారికి ఉంది. బంగారం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఈ సంవత్సరం ఉద్యోగులకు మటుకు మంచి కాలంగానే చెప్పాలి. ఉద్యోగులు చాలా బాగుంది. అధికారంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి సత్సంబంధాలు ఉంటాయి. మీ పనులన్నీ పూర్తవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రాణింపు ఉంటుంది. ప్రమోషన్లతో ఉన్న బదిలీలు ఉంటాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగులకు బాగుంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా బాగుంది. వాహన ప్రాప్తి, గృహ నిర్మాణ ప్రయత్నాలు, ప్రైవేటుగా సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేయడం, దానివల్ల లాభాలు, జీతాలు పెరిగే అవకాశం, అలాగే పర్మనెంట్ అయ్యే అవకాశాలు. ఉద్యోగస్తులు అన్ని రంగాల వరకు కూడా జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం కార్మికులకు, చిరుద్యోగులకు పర్వాలేదనిపిస్తుంది. వాళ్ళకు కూడా బాగుంటుంది. ఏ రంగంలో ఉద్యోగస్తులకైనా సరే వృషభ రాశిలో ఉండేటువంటి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది.
రాజకీయ నాయకులకు కూడా ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి చాలా కాలంగా మనం ఎదగలేకపోతున్నాం అనుకునేటువంటి వాళ్ళు ఎదిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం. లాభదాయకం, పలు విధాలుగా యోగించిన ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు, అధికార వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు, ప్రజలకు మేలు చేసే కొన్ని పనులు చేయడం, మీరు సొంతంగా చెరువులు తవ్వించడం, చెట్లు నాటించడం, డబ్బులు ఇవ్వకుండా ప్రజలందరికీ కూడా ఏదో మంచి సదుపాయాలు కల్పించడం, హాస్పిటల్స్, వైద్య సేవలు, ఉద్యోగాలు ఇప్పించడం, ఇలా కొన్ని పనులు ప్రజలకు చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడే పనులు కొన్ని చేయడం వల్ల ప్రజల్లో మీకు గుర్తింపు వచ్చి ఒక పదవి కూడా వచ్చి పోటీ చేస్తే కనుక ఈ సంవత్సరం వృషభ రాశిలో ఉండే రాజకీయ నాయకులు ఎవరైనా సరే సునాయాసంగా మీరు విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. అధికంగా ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు, స్థిరాస్తులు వృద్ధి చేసే అవకాశం. రాహు వల్ల బట్టికి పితృ కలత్ర మాతృవర్గ సూతకాలు అటువంటి వాళ్ళ చనిపోయేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరు చనిపోయే అవకాశాలు, తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ మీ భర్త గారి తరపు వారు కానీ ఎవరైనా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు చాలా బాగుంది. వృషభ రాశిలో ఉన్న సినిమా టీవీ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ కూడా టెక్నీషియన్స్ కానీ నటీనటులకు కానీ దర్శకులకు కానీ నిర్మాతలకు కానీ సినీ పరిశ్రమలో ఉండేటువంటి వాళ్ళ వృషభ రాశి వారికి అంతా బాగుంది. అన్ని రంగ వ్యాపారస్తులు చాలా బాగుంది. వ్యవసాయదారులు కూడా చాలా లాభాలు ఉన్నాయి ఈ సంవత్సరం. బిల్డింగ్ రంగంలో కానీ అన్ని రకాల వ్యాపార రంగంలో కానీ చాలా మార్కెటింగ్లో కానీ విద్యార్థులకు గురుబలం చాలా బాగుంది ఈ సంవత్సరం. పరీక్షల్లో ఉత్తీర్ణత లాసెట్, ఐసెట్, బీసెట్, ఈసెట్, ఏ సెట్ అయినప్పటికీ కూడా ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్ళు స్వల్పంగా వీళ్ళు రాసినప్పటికీ బ్రహ్మాండంగా రాయగలుగుతారు. మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. మంచి మార్కులు కూడా అనుకున్న దానికన్నా మార్కులు కూడా ఎక్కువగా వీళ్ళు పొందే అవకాశాలు ఉన్నాయి. అలా క్రీడాకారులు కూడా అంతర్జాతీయమైనటువంటి క్రీడల్లో కూడా వీళ్ళకి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులు చాలా బాగుంది. రెండో పంట అయితే మంచి దిగుబడి బాగుంటుంది. గతంలో కన్నా చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి. రొయ్యలు, చేపలు, పౌల్ట్రీ ఫారం, అలాగే పండ్లు, వృక్షజాతులకు సంబంధించిన వ్యాపారాలు కూడా చాలా అనుకూలం. ఈ వృషభ రాశిలో ఉండేటువంటి మహిళామణులకి, స్త్రీలకి ఈ సంవత్సరం మీ మాటకి ఎదురుండదు. మీరు ఏం మాట్లాడితే అది మీరు కా అంటే కా, కీ అంటే కీ, మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా వృషభ రాశిలో ఉండేటువంటి మహిళలకి ఈ సంవత్సరం ఉంటుందన్నమాట. కుటుంబాల్లో ఆనందంగా ఉంటుంది. మిమ్మల్ని గౌరవిస్తారు. మీ మాట ప్రకారం అందరూ నడుచుకుంటారు. భార్యాభర్తల మధ్య అవగాహన, మంచి ప్రేమ ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్లుగా మీరిద్దరు ఉండే అవకాశాలు. గృహం లేదా స్థలం కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఈ సంవత్సరం. పై అధికారులు సఖ్యత. వివాహం కానిటువంటి స్త్రీ పురుషులు తప్పనిసరిగా ఈ వృషభ రాశి వారి పెళ్ళిళ్ళు అవుతాయి. అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా సంవత్సరం మీరేం బెంగపడకండి. వివాహం అయ్యే అవకాశాలు ఈ సంవత్సరం ఉంది అన్నమాట వృషభ రాశి వారికి. గర్భిణీ స్త్రీలు ఫ్రీ డెలివరీ అవుతుంది. ఆపరేషన్ అక్కాలకుండానే తొందరగానే డెలివరీ అయ్యే అవకాశం ఉందన్నమాట. రాహుకేతువుల యొక్క దాన్ని బట్టే చూసుకోవాలి ఈ ఆపరేషన్ కూడా. గురువు బలీయంగా ఉండడం వల్ల పుత్ర సంతాన ప్రాప్తి అంటే అబ్బాయి పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వృషభ రాశి స్త్రీ పురుషాదులు యోగదాయకంగా ఉంటుంది. గ్రహబలంతో పాటుగా దైవబలం కూడా మీకు కలిసి వస్తోంది. దైవం కూడా అనుగ్రహిస్తోంది. దైవాన్ని దర్శించండి. భగవద్ దర్శనం, భగవన్నామ స్మరణ, ఇంట్లో గృహదేవతల దేవాలయ దర్శనాలు చేయండి. పుణ్యక్షేత్రాలు కూడా వెళ్ళండి. ఇంకా మరిన్ని మంచి ఫలితాలు ఈ వృషభ రాశి వారి ఈ సంవత్సరం పొందే అవకాశం ఉంది. గ్రహస్థితి బాగుండడం చేత అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ ఈ గ్రహస్థితి బాగుండడం వల్ల మీకు అంతా మంచి జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం. అదంతా కూడా మీ బంధువులు, మీ చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏడుస్తూ అసూయ, ఈర్ష్యాద్వేషాలు కలిగి నరఘోష ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆంజనేయం బొట్టు పెట్టుకుంటూ దిష్టి కూడా తగులుతూ ఉంటుంది. ఆంజనేయం బొట్టు పెట్టుకుంటూ లక్ష్మీనరసింహస్వామి ఆరాధన, సీతారామ సమేత ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. ఎప్పుడైనా ఒక శివాలయానికి కానీ, శ్రీశైలం కానీ, ఏదైనా కాళహస్తి కానీ మీ దగ్గరలో ఉండే శివాలయంలో అయినా సరే అప్పుడప్పుడు కొంచెం రుద్రాభిషేకం కూడా చేసుకోవడం వల్ల కూడా మీకు అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. పగడం కానీ, ముత్యం కానీ ఏదో ఒకటి పెట్టుకోండి. దానివల్ల మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా వృషభ రాశి వారికి ఇంకా చాలా అనుకూలంగా ఉండాలి అంటే కనుక ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం మనకి 2, 3, 4 పాదాలు కూడా ఉంటాయి కాబట్టి కృత్తికా నక్షత్రం వారికి, వృషభ రాశిలో ఉండేటువంటి వారికి వ్యవహార జయం కలుగుతుంది. రోహిణి నక్షత్రం వారికి, వృషభ రాశిలో ఉండే రోహిణి నక్షత్రం వారికి ఆర్థికంగా ధనలాభము, ఉద్యోగ ప్రాప్తి. మృగశిర నక్షత్రం వారికి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయి. పనులన్నీ సకాలంలో పూర్తయిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6, అలాగే 3, 4, 5, 8 తేదీలు చాలా అనుకూలం. బుధవారం, శుక్రవారం, శనివారం మీకు యోగప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు, ప్రమోషన్లు, ఆర్థిక విషయాల్లో పురోగతి, ఆర్థిక ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కూడా
ఉంది. అన్ని విధాలుగా యోగ్యంగా మరింత అనుకూలంగా ఉండాలి. గురుబలం మీకు ఇంకా బాగా సహకరించాలి కాబట్టి దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, గురుచరిత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, గురువారం రోజున విష్ణాలయాన్ని విష్ణు ఆరాధన చేయడం, అలాగే రుద్రాభిషేకం చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఈ శుభకృత్ నూతన సంవత్సరాల్లో మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ మిథున రాశి వారికి 11 రూపాయలు వస్తే 5 రూపాయలే ఖర్చు పెట్టేసి మిగతా 6 రూపాయలు కూడా దాచేసుకునే అవకాశం ఉందన్నమాట. అంటే పొదుపు చేసే అవకాశాలు ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా కాలంగా ఈ సంవత్సరం చాలా బాగుందన్నమాట. అలాగే రాజ్యపూజ్యం, అవమానం, ఇద్దరు పొగిడితే ఇద్దరు తిట్టేవాళ్ళు ఉంటారు, అది కూడా సమానంగానే ఉంది కాబట్టి ఏం పర్వాలేదు. ఈ సంవత్సరం యోగదాయకంగానే ఉంది. వృత్తి వ్యాపారాభివృద్ధి, యశోభూషణ ప్రాప్తి. ఎవరైనా మీకు గృహం కట్టుకోవాలని మీకు సహాయ సహకారాలు అందిస్తారు. దానివల్ల నూతన గృహం కట్టుకోవాలని మీ ఆశయాలు, వివాహం చేసుకోవాలని మీ ఆశయం, ఉన్నత ఉద్యోగాన్ని పొందాలని మీ ఆశయాలు, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని మీ ఆశయాలు ఈ మిథున రాశి వారికి సంవత్సరం నెరవేరే అవకాశం. దశమ స్థానంలో గురువు ఉన్నాడు దశమాధిపతిగా, శని నవమ అష్టమ స్థానాల్లోను, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో రాహు ఉన్నాడన్నమాట. రాహుకేతువులు ఈ రాశి స్త్రీ పురుషాదులకు కుటుంబ, సంపద, సంతాన, ధనకాలకుడైనటువంటి గురుడు దశమ స్థానంలో ఉండడం చాలా యోగ్యం. ఏకాదశంలో రాహు, అష్టమంలో శని ఉన్నప్పటికీ అంతగా హాని శని కూడా చేయడం లేదు. దానివల్ల సాంఘికంగా గొప్ప హోదా పెరిగే అవకాశాలు, సుఖవాహన ప్రాప్తి, అధికార ప్రాప్తి కలుగుతుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. చాలా కాలంగా ఉన్న రాశి ఫలితాలు మిథున రాశి వారు, వృషభ రాశి వారు చాలా బాగుంది. అందులో ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. స్త్రీ పురుషాదులు మనోవాంఛా సిద్ధి, గృహ వివాహాలు శుభకార్యాలు కలిసి వచ్చుట, నూతన కార్యాలకే శ్రీకారం చుట్టే అవకాశాలు, శత్రువులు మిత్రుడవుతారు, శత్రువులు కూడా తొలగిపోయే అవకాశాలు, మిత్రులు మీకు సహాయ సహకారాలు అందించడం వల్ల మిత్రుల వల్ల కొన్ని లాభాలు కూడా పొందే అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకుల ధనం కూడా డిపాజిట్ చేయగలుగుతారు. విస్తారంగా స్థిరాస్తులు వృద్ధి చేయగలుగుతారు. నూతన వాహనాలు, ఉద్యోగంలో మార్పులు. కానీ అష్టమ శని ప్రభావం వల్ల అధైర్యం, మానసిక ఆందోళన ఉంటాయి. కానీ అవి లెక్క చేయకుండా ఉండాలి, కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండాలి. అలా చేయకుండా ఉంటే మీకు చాలా బాగుంటుందన్నమాట. శనికి శాంతి చేసుకోవాలి ఈ సంవత్సరం. మీరు ఉద్యోగుల మట్టికి అన్ని విధాలుగా యోగ్యంగానే ఉంది. రాహు మట్టికి చాలా బలంగా ఉన్నాడు ఈ సంవత్సరం. ఉగాది నుంచి కూడా మీకు రాహు మంచి మేలు చేస్తున్నాడు. అప్పుడు రాహు బలం వల్లే మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. ఎవరిని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోతే దానివల్ల లాభం, దైవబలం కూడా మీకు తోడుగా ఉంది. కోర్టులో చోటు చేసుకున్న విషయాలు మీకు అనుకూలంగా కోర్టు తీర్పులు వస్తాయి. బదిలీలు ప్రమోషన్లతో ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా శని ప్రభావం కనిపిస్తుంది. కొంచెం వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం పనిచేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం పనిచేసేటువంటి వాళ్ళకి మిథున రాశి వారికి చాలా యోగ్యంగా ఉందన్నమాట. స్త్రీల వల్ల, వాళ్ళ మాట సహాయం వల్ల మీకు లబ్ధి పొందగలుగుతారు. ఆడవాళ్ళు మీకు మేలు చేస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా జీతాలు పెరగడం యోగ్యంగా ఉండే అవకాశాలు. రాజకీయ రంగంలో ఉండేటువంటి నాయకులకి రాహుబలం చేసి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురుబలం పర్వాలేదు. అష్టమ శని కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ శారీరకంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి. అష్టమ శని వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అకాల భోజనాలు ఉండే అధిష్టానంపై పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. ఎన్నికల్లో పోటీ చేస్తే మట్టి కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశాలు అయితే కొంచెం ఉన్నాయి. గురుబలం మట్టికి ఇంకా వీళ్ళు పెంచుకోవాలన్నమాట. ఈ మిథున రాశి పెంచుకుంటేనే దక్షిణామూర్తి ఆరాధన, గురుదక్షిణాన్ని, మేధా గురుదక్షిణ, దత్తాత్రేయ గురుచిత్ర పారాయణ చేయగలిగితే గురుబలం ఇంకా మరింత అనుకూలంగా ఉంటే రాజకీయ రంగంలో ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి బాగుంటుంది. కళాకారులకి మట్టికి చాలా బాగుందన్నమాట. గుర్తింపు ఉంటుంది, ఆదరణ ఉంటుంది. సినీ, టీవీ రంగాల్లో ఉండేటువంటి గాయని, గాయకు, టెక్నీషియన్స్కి, రచయితలకు, కవులకి, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు, గుర్తింపు. విదేశీ యానాలు, విదేశీ ప్రయాణాలు, విదేశీ యాత్రలు కూడా చేసే అవకాశాలు మిథున రాశిలో ఉండేటువంటి అందరికీ కూడా ఉందన్నమాట. వ్యవసాయదారులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది. విద్యార్థులకు మటుకు సంవత్సరం మిశ్రమ
ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే అష్టమ శని వల్ల జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడం దత్తాత్రేయుడిని, సరస్వతి ఉపాసన, మేధా గురు దక్షిణామూర్తి యొక్క ఆరాధన, స్తోత్రపారాయణ మేలు చేస్తాయి. ఇంజనీరింగ్, మెడిసెట్, హాసెట్, ఐసెట్, లాసెట్, ఈసెట్, బీసెట్ టెక్నికల్ ఉద్యోగుల పరీక్షలు రాసేటువంటి వాళ్ళకి మట్టికి మంచి మార్కులు రాకపోయినప్పటికీ కొంతవరకు మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. క్రీడారంగంలో మట్టికి మంచి విజయాలు సాధించే అవకాశం ఈ మిథున రాశిలో ఉండే స్త్రీ పురుష క్రీడాకారులకు ఉంది. వ్యవసాయదారులు 2 పంటలు ఫలిస్తాయి. దిగుబడి మట్టికి 2 పంటలు కూడా చాలా బాగుంది. ఆదాయం వృద్ధి, స్థిరాస్తులు పోగు చేయాలి, డబ్బులు బాగా సంపాదించాలని కూడా మిథున రాశి వారు గట్టిగా ఈ సంవత్సరం కష్టపడితే మీకు చాలా బాగుంటుందన్నమాట. పండ్ల తోటలు బాగుంటాయి, కానీ కొంచెం నష్టం కూడా వచ్చే అవకాశం, జాగ్రత్తగా చూసుకోవాలి. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ ఫారం ఉన్న వాళ్ళు విశేషమైన లాభాలు. ఈ వ్యాపారాలు చెప్పలేకపోతాం కానీ చెప్పమని గొడవ చేస్తున్నారు అన్నమాట అందరూ. కాబట్టి ఈ వ్యాపారస్తులకు కూడా కొంచెం బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ మిథున రాశిలో ఉండే స్త్రీలకు మట్టికి చాలా అనుకూలంగా ఉంది. చాలా కాలంగా అనారోగ్య సమస్యలు ఈ మిథున రాశిలో ఉండే ఆడవాళ్ళ తొలగిపోతాయి. సప్తమాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల గురుడు సరైన భార్యాభర్త అవగాహన, స్థిరాస్తుల వృద్ధి, ఆరోగ్యం, మాట సహాయం, ఉద్యోగ లాభాలు ఉంటాయి. శని ప్రభావం వల్ల మట్టికి బదిలీలు ఉండే అవకాశం, ఇష్టం లేని స్థలాలకి ప్రాంతాలకు వెళ్ళడం, ప్రమోషన్లు, ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు, భార్యాభర్తలు అప్పుడప్పుడు ఇబ్బందులు. వివాహం కానటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మట్టికి ఈ మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా వివాహం కాని స్త్రీ పురుషాదుల వివాహం కుదురుతుంది. పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఈ సంవత్సరం తప్పనిసరిగా ఉంది. ఈ సంవత్సరం ఫ్రీ డెలివరీ కూడా అయ్యే అవకాశం, ఆపరేషన్ ద్వారానే డెలివరీ అయ్యే అవకాశం ఉంది. ఫ్రీ డెలివరీ అవ్వదు. ఏదంటే కొంచెం కేతువు ఇబ్బంది కూడా కొంచెం ఉంది కాబట్టి కొంచెం ఆపరేషన్ తోటే డెలివరీ అయ్యే అవకాశం ఉంది. పుత్ర సంతానానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అబ్బాయే పుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద రాశి స్త్రీ పురుషాలు జీవనం సాఫీగా, ఆనందకరంగా, సంతృప్తిగా మిథున రాశి వారి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సాహస కార్యాలు చేస్తారు, ధైర్యంగా ఉంటారు, ధనాన్ని వెచ్చిస్తారు అన్ని రకాల రంగాలకి. దానివల్ల వ్యాపారం బాగుంటుంది, ఒక పక్కన ఉద్యోగం బాగుంటుంది. బంధువుల యొక్క బంధువులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేని బంధువులు మీ మనస్తత్వం ఏమిటో, మీ మంచితనం ఏమిటో అందరూ కూడా తెలుసుకుని మీకు దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా మీరు చూసుకోగలుగుతారు. పట్టుదలతో పనులు సాధించుకుంటారు. స్థిరాస్తులు అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. దైవబలం కూడా తోడవుతుంది, దానివల్ల లాభం ఉంది. మొత్తం మీద 8వ ఇంట అంటే అష్టమ స్థానంలో శని ప్రభావం కొంచెం ఇబ్బందులు కలగజేస్తుంది. కాబట్టి శనివారం రోజు తెలధాన్య దానం చేయండి బ్రాహ్మణుడికి. శనికి ఒక శనివారం రోజున ఇలా చేయండి, ఇంకో శనివారంలో తిరిగి తైలాభిషేకం చేయండి. ఫుట్పాత్ మీద ఉండేటువంటి వాళ్ళకి వస్త్రాలు ఇవ్వండి, అనాథలను ఆదుకోండి, వాళ్ళని సేవించండి, మందులు అవన్నీ ఇవ్వండి, గోసేవ చేయండి, రుద్రాభిషేకం చేయండి. అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. ఏదైనా ఒక సోమవారం రోజు శ్రీశైలం కానీ, కాళహస్తి కానీ, లేదా మీ ఊళ్ళో అయినా సరే శివాలయంలో రుద్రాభిషేకాన్ని అమ్మవారి దర్శనం వల్ల అన్ని విధాలుగా కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ మిథున రాశిలో ఉండే మృగశిర నక్షత్రం వారికి అపరిష్కృత సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు, సమస్యలన్నీ పరిష్కారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్రం వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు. పునర్వసు వారికి ఆరోగ్య సమస్యల నుండి గట్టెక్కుతారు, ఆరోగ్యం కుదిరిపడుతుంది, వివాహం జరుగుతుంది, దాంపత్యం బాగుంటుంది, నూతన గృహయోగాలు అన్ని విధాలుగా చాలా అనుకూలం. మృగశిర వారు ఈ విధంగా మనకి మృగశిర వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. సమస్యల నుండి బయటపడతారు. అంతేకాకుండా ఈ మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5, 1, 3, 5, 6, 8 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, గురువారం వీరికి కలిసి వచ్చేటువంటి రోజుగా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం భూలాభాలు, దూర ప్రాంత భూములు ఏమన్నా ఉంటే వృద్ధి చేయడం, స్థిరాస్తుల అభివృద్ధి, ప్రయాణాలు కలిసి రావడం, అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పొదుపు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయ రంగంలో కూడా ఈ మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగానే ఉంది అని మనకి విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణాలయ దర్శనం, గురువారం దత్తాత్రేయుడి గురుచరిత్ర పారాయణ, దత్త దర్శనం, గురువులను సత్కరించడం, గురుపాద సేవ, గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. అన్ని విధాలుగా మీకు ఈ కొత్త సంవత్సరం యోగ్యంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. శుభకృతనామ సంవత్సరంలో
కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు. ఈ ఉగాది నుంచి కొత్త సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. చాలా బాగుందనే చెప్పుకోవాలి. ఈ ఉగాది నుండి కూడా కర్కాటక రాశి వారికి ఆదాయం వ్యయం సమానంగానే ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. రాజ్యపూజ్యం 5, అవమానం 2. రాజ్యపూజ్యం ఎక్కువగా 5 ఉంది, అవమానం 2 ఉంది. ఎక్కువ పొగిడేవాళ్ళు మిమ్మల్ని గౌరవించే వాళ్ళే ఉంటారు, అవమానించే వాళ్ళు తక్కువగా ఉంటారు. గురుబలం బాగుంది. మహోన్నతమైన జీవితం ఈ సంవత్సరం ఉండే అవకాశాలు. అన్ని రంగాల వారికి కర్కాటక రాశి వారి విజయాన్ని పొందగలుగుతారు. నూతన గృహ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, స్థలాలు, గృహాలు కొనేటువంటి అవకాశాలు, మార్పులు, సుఖజీవన లాభాలు ఈ సంవత్సరం పొందే అవకాశం ఉంది. గురుడు నవమ స్థానంలోను, శని సప్తమ అష్టమ స్థానాల్లోను, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లోను తామరమూర్తిగానే ఉన్నారు. కానీ కీలకం ఏంటంటే ఉద్యోగస్తులు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అష్టమ శని వల్ల కొంచెం ఇబ్బంది, దశమ గురువు వల్ల, రాహు వల్ల బట్టి కొంచెం కుటుంబ వాతావరణం ఇబ్బందిగా లేకపోయినప్పటికీ కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం మధ్యలో ద్వితీయార్థంలో ఉండే అవకాశాలు, ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో ఉంటాయి. ఈ రాశి స్త్రీ పురుషాది గురుడు మీనరాశిలో ఉండడం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుందన్నమాట. అష్టమాధిపతి శని సప్తమంలోనే ఉండడం వల్ల, అలాగే రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉండడం వలన అత్యధిక ప్రాముఖ్యతతో కూడిన జీవితం గడిపే అవకాశాలు సంఘంలోను, రాజకీయ రంగాల్లోనూ మీదే పై చేయి అన్నట్లుగా ఉంటుంది. ఈ సంవత్సరం మంచి జీవితం ఉంటుంది. చతురతతోటి, పట్టుదలతోటి ఎలాంటి వ్యక్తులైనా, ఎలాంటి సమస్య అయినా కూడా మీరు సాధించుకోగలుగుతారు, పనులన్నీ చేయించుకోగలుగుతారు. స్త్రీ పురుషాదులు వశం చేసుకునేటువంటి గుణము, మాటకారీతనం కూడా మీకు ఉండే అవకాశాలు ఉన్నాయి. వివాహాదులు జరగవలసినటువంటి వారికి ఆశయాలు, సత్సంబంధాలు, ఆ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఆలస్యమైనప్పటికీ కూడా కుదిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు, భగవద్ ఆరాధన మీకు మేలు చేసే అవకాశం, సంఘంలో పేరు ప్రతిష్ట కలుగుతాయి. ఈ సంవత్సరం ఏ రంగంలో ఉన్నవారికైనా సరే కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు, బంధువులతో విరోధాలు ఉంటాయి. గృహాదులు సేకరించుకునే అవకాశాలు, భూమి ఏదైనా కొనటం కానీ ఉన్న భూమిని వృద్ధి చేయడం, గృహాన్ని ఏమన్నా మరమ్మతులు చేయడం, గృహాన్ని అభివృద్ధి చేయడం జరిగే అవకాశాలు. పుత్ర సంతాన వృద్ధి కలుగుతుంది, ఆదాయం వృద్ధి, గృహంలో శుభకార్యాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు కలిసి వచ్చే అవకాశం. బంధుమిత్రుల కంటే మీ జీవనం చాలా బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. గురుబలం ఉన్నందువల్ల హాయిగానే మీరు కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గురుడు మీకు మంచి మేలు చేస్తున్నాడు, దానివల్ల లాభం ఉంది. ఈ నూతన సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి మంచి కాలంగానే చెప్పవచ్చు. పనికి తగ్గ గుర్తింపు ఉంటుంది, పై అధికారుల యొక్క మన్ననలు ఉంటాయి, దానివల్ల లాభం ఉంటుంది. ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ప్రమోషన్తో కూడిన బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా జీవితంలో స్థిరపడతారు. ఏదో విధంగా ఒక ఉద్యోగం తప్పకుండా వచ్చే అవకాశం అయితే ఈ సంవత్సరం ఉంది కర్కాటక రాశి వారికి. పర్మనెంట్ కానిటువంటి వారు కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, అలాగే యాజమాన్యం యొక్క మన్ననలు పొందే అవకాశాలు, గుర్తింపు ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి యోగదాయకమైన కాలంగానే చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతులు, ప్రజల్లో గుర్తింపు, ప్రజలకు సేవ చేస్తారు ఈ సంవత్సరం మీరు, దానివల్ల మీరు గుర్తింపును పొందుతారు. ప్రజల నాడి అంటే మనం ఉపకారం చేయాలి, పబ్లిక్కి డబ్బులు ఇవ్వడం కాదు, పబ్లిక్కి మనం సేవలు అందించాలి, వైద్య సేవలు, ఉద్యోగాలు ఇప్పించడం, విద్యా అభివృద్ధికి చేయడం, ప్రజలకు మేలు చేస్తేనే డబ్బులు ఇవ్వకుండా ప్రజలకు మనం సహాయంగా ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్ కల్పించడం, వైద్య సదుపాయాలు కల్పించడం, విద్యా సదుపాయాలు కల్పించడం, ఇలా రోడ్లు వేయించడం, ఇలా ఇటువంటి పనులు చేస్తేనే ప్రజలు మనం గుర్తిస్తారు అన్న విషయాన్ని మీరు ఇప్పుడు గ్రహించుకుని ప్రజాసేవకి నడుం బిగిస్తారు. దానివల్ల మీరు పోటీ చేసినప్పటికీ మంచి మెజారిటీతోటి కర్కాటక రాశిలో రాజకీయ నాయకులు ఈ సేవ చేస్తే కనుక మీరు గుర్తింపును పొందే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కళాకారులకు బాగుంది, గురుబలం బాగుండటం వల్ల, అలాగే సినీ రాజకీయ రంగంలో కానీ, సినిమా నటులకు, నటీనటులకు కానీ, అలాగే ప్రింట్ మీడియా, వార్తా మీడియాలో ఉండేటువంటి వాళ్ళకి కానీ
అలాగే కవులకు కానీ రచయితలకు కూడా చాలా బాగుంది. ఆదాయం కూడా గృహ నిర్మాణ ప్రయత్నాలు, వాహనాలు, నూతన వాహనాలు కొనే అవకాశాలు, మార్పులు చేర్పులు, వ్యవసాయదారులకు అనుకూలం. అలాగే వ్యాపారస్తులు లావాదేవీలు లాభదాయకంగా హోల్సేల్ వ్యాపారం, రిటైల్ వ్యాపారులకు చాలా బాగుంటుంది. బంగారం, వెండి వ్యాపారస్తులకు బాగుంటుంది. షేర్ మార్కెట్కి బాగుంది. స్పెక్యులేషన్ బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఈ సంవత్సరం చాలా పుంజుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. విద్యార్థులకి చాలా అభివృద్ధి. గురుబలం బాగుండటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పట్టుదలతోటి పరీక్షల యందు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందగలుగుతారు. టెక్నికల్ సంబంధించిన విద్యల యందు కూడా బాగుంటుంది. సీట్లు పొందగలుగుతారు. క్రీడారంగంలో ఉండేటువంటి వాళ్ళకి కర్కాటక రాశిలో ఉండేటువంటి క్రీడారంగంలో జాతీయ స్థాయిలో కూడా ఆటలాడేటువంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండే స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా ఉంది. మాట్లాడే విధానం సరి చేసుకోవాలి మీరు. కాకపోతే ఎదుటివాడు ఏం చెప్తున్నాడో వినండి. ముందుగా విన్న తర్వాత మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. అలా వినకుండా నేనే చెప్పాలి ముందుగానే మీరు చెప్పే ఇక్కడ ఉద్రేకపడిపోకండి. ఎదుటివాడు చెప్పేది మీరు వినండి. మీరు చెప్పేది అవతల వాళ్ళు వింటారు. అవతల వాళ్ళు వినరేమో, వెళ్ళిపోతారేమో, అలా తొందరగా ఉన్న విషయాన్ని కక్కేస్తారు, చెప్పేస్తారు. అలా చెప్పకూడదు. ఆచితూచి వ్యవహరించిన మాట్లాడే విధానం బాగుంటుంది. దానివల్ల లాభం ఉంది. మహోన్నత కాలంగానే ఈ సంవత్సరం మహిళలకి చాలా బాగుంది. ప్రత్యేక గౌరవం ఉండే అవకాశాలు, మంచి గుర్తింపు, ఉద్యోగ లాభం, కుటుంబంలో శుభకార్యాలు, ప్రమోషన్లు. వివాహం కానిటువంటి వాళ్ళు ఈ కర్కాటక రాశి వివాహం కుదిరే అవకాశం, జరిగే అవకాశాలు. గర్భిణీ స్త్రీలకు కూడా ఫ్రీ డెలివరీ జరిగే అవకాశాలు ఉన్నాయి. పుత్ర సంతాన ప్రాప్తి ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి కర్కాటక రాశి యోగదాయకంగా ఉంది. అన్ని విధాలుగా మంచి తెలివితేటలతోటి తోడుగా దైవబలం, గ్రహబలం ఉంది. కుటుంబ సభ్యులతోటి మీరు సఖ్యతతో ఉండి వెళ్ళగలిగితే, అందరినీ కలుపు వెళ్ళగలిగితే మంచి అనుకూలంగా, ఇంకా మీదే పై చేయన్నట్లుగా, పట్టిందల్లా బంగారం అన్నట్లు నరఘోష అయితే ఎక్కువగానే ఉంది ఈ సంవత్సరం. కొంచెం రాహుకేతులకి కూడా చేసుకోవాలి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, ఏదైనా కాళహస్తి కానీ శ్రీశైలం కానీ దర్శనం చేసుకుని సర్పపూజ కూడా చేసుకోవడం, లేదా రుద్రాభిషేకాన్ని ఆచరించడం వల్ల, పుణ్యక్షేత్ర సందర్శనము, విష్ణు సహస్రనామ పారాయణ కూడా కర్కాటక రాశి వారి మేలు చేసే అవకాశం ఉంది. ఈ కర్కాటక రాశిలో ఉండే పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి సౌభాగ్య వృద్ధి, పుష్యమి నక్షత్రం వారి కార్యభారం ఉంటుంది. కార్యాలు భారంగా అనిపిస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆశ్లేష నక్షత్రం వారికి కుటుంబాభివృద్ధి ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2, 4, 6, 8, 9 సంఖ్యలు యోగిస్తాయి. ఆదివారం, అలాగే సోమవారం, శుక్ర శనివారాలు మీకు మరింత యోగదాయకంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. తదుపరి సింహరాశి. ఈ శుభకృత నూతన సంవత్సరంలో సింహరాశి వారి రాశి ఫలాలు. ఈ కొత్త సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం ఎలా ఉందంటే వీళ్ళకి ఆదాయం 8 రూపాయలు వచ్చినట్లయితే ఇంకొక 7 రూపాయలు, 8 రూపాయలు, ఒక 5 రూపాయలు అంతా వాళ్ళు అప్పు చేసైనా సరే వీళ్ళు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ ఖర్చుని ఏం చేయాలంటే వీళ్ళు అనవసర వ్యయం కాకుండా ఏదైనా గృహానికి కానీ శుభకార్యాలకు కానీ వాడుకోవాలి. అలా ఏదైనా ఉపయోగపడేటువంటి ధనాన్ని కనుక దుర్వినియోగం చేయకుండా ఖర్చు పెట్టగలిగితే ఈ సంవత్సరం సింహరాశి వారి మీదే పై చేయన్నట్లుగా ఉంటుంది. రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఒకళ్ళే పొగుడుతూ ఉంటారు, 5గురు మిమ్మల్ని వెనకాల అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే మీకు వెనకాలే గోతులు తీసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీరు చేసే ఉద్యోగస్తులకు కానీ వ్యాపార రంగంలో ముఖ్యంగా ఉద్యోగస్తులకి అంత అనుకూలంగా లేదు ఈ సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళకి. ఎందుకంటే సింహరాశిలో గురుడు అష్టమ స్థానంలోను, శని షష్టమ సప్తమాధిపతిగా, రాహుకేతువులు నవమ పంచమాధిపతులుగా ఉన్నారు. సింహరాశి వారి గురుడు అష్టమమందు, భాగ్యంలో రాహువు 6, శని ఉన్నందువలన శుభ మిశ్రమ బలంగానే ఉందని చెప్పుకోవాలి. ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా శక్తి సామర్థ్యాలతో ముందుకు ధైర్యంగా వెళ్ళగలుగుతారు. దానివల్ల బాగుంటుంది. కానీ అకారణమైన కలహాలు, అకారణంగా మాటలు పడడం, మీరు తప్పు చేయకపోయినప్పటికీ కూడా కావాలని కొంతమంది మిమ్మల్ని పనుగొట్టుకుని మాట్లాడే అవకాశం, దానివల్ల ఇబ్బంది, రావలసిన బాకీలు నిలిచిపోవడం,
ఆదాయానికి అంతరాయం కలిగే అవకాశాలు, లోపల అధైర్యం, దగ్గర బంధువుల్ని కోల్పోయే అవకాశాలు, దగ్గర బంధువుల అకాల మరణ వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏవైనా సింహరాశి గాడు పరాక్రమమైన రాశి కాబట్టి మీరు కనుక ధైర్యంగా ఉండి ఇది నేను సాధించగలను అండి ఉత్సాహంగా ఉండి ముందుకు పట్టుదలతో ఉన్నట్లయితే ఇటువంటివి కూడా మీకు జరగవు. మీరు నిరుత్సాహంగా ఉండి అధైర్యంగా ఉండి అధైర్యంతో ఉన్నారని కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. బదిలీలు ఉన్నాయి, కొన్ని బదిలీలకు ఆటంకాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది, ప్రమోషన్ కూడా రాకుండా అడ్డుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. శత్రుమూలకంగానే ఇబ్బందులు ఉండి అనర్థాలు ఉండే అవకాశం, ఈ పనులన్నీ కూడా శత్రువులే అడ్డుకునే అవకాశం ఉంది. లేనిపోయినటువంటి మాటలు, దానివల్ల నష్టం, ఇబ్బంది, ఉద్యోగానికి కూడా ఇబ్బందిగా ఉండే అవకాశాలు, వ్యాపారానికి కూడా ఇబ్బంది, వ్యవసాయ రంగంలో మటుకు అనుకూలంగా ఉంది. చాలా జాగ్రత్తగానే నడుచుకుంటూ ఉండాలి ఈ సింహరాశి వారి సంవత్సరం. ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగంలో మటుకు మార్పులకు చోటు చేసుకునే అవకాశాలు. కోపం ఎక్కువగా ఉంటుంది, ఆ కోపం పనికిరాదు. కోపాన్ని విడిచి ఓర్పుతోటి సహనంగానే వినాలి. ఆ విధంగా ఉన్నట్లయితే సింహరాశి వారు చాలా బాగుంది. దూర విదేశీ ప్రయత్నాలు, నూతన ఉద్యోగ లాభాలు ఉంటాయి. అతిగా ఉండకుండా కొన్ని తగ్గించుకుంటే అన్ని విధాలుగా వీళ్ళకి బాగుంటుంది. కుటుంబానికి కూడా దూరంగా ఉంటాం. కుటుంబంలో ఉండే బంధువులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం, ఈ సంవత్సరం బంధువుల వల్ల కూడా ఇబ్బంది, బంధువులు కూడా మిమ్మల్ని కావాలని ఇరికించేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి. దానివల్ల బంధువుల వల్ల మాటలు పడే అవకాశం, మీ ఎదుగుదలను చూడలేక బంధువులు కూడా మిమ్మల్ని అడ్డుకునే అవకాశం, వాళ్ళకి ఏది కూడా అవకాశం ఉండదు అన్నమాట. కాబట్టి ఈ రకంగా మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి బంధువులు కూడా. అలా అని చెప్పి వాళ్ళని లెక్క చేయకుండానూ ఉండకూడదు, లెక్క చేసినట్లుగానూ ఉండకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకేమో ఎక్కువగా మాట్లాడకుండా సమయ సందర్భాలను బట్టి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. మౌనం కలహం నాస్తాలు ఎక్కువగా మాట్లాడకుండానే ఉంటే అన్ని విధాలుగా సింహరాశి వారి పనులన్నీ చకచక జరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పులు జరుగుతాయి. ఒత్తిడులు, భీతి, కలవరం, శారీరకంగా తెలియని వ్యాధులు సంక్రమించే అవకాశం, దేహం ఇంకా స్థూలంగా అంటే ఇంకా లావుగా అయిపోయే అవకాశాలు, స్థూల దేహం పొందే అవకాశం ఉంది. దానివల్ల అనారోగ్యం, దానివల్ల ఔషధ సేవలు కూడా జరిగి దానివల్ల అనారోగ్య సమస్య తొలగించుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో అంత అనుకూలంగా అయితే సింహరాశి వారికి ఈ సంవత్సరం లేదు. గుర్తింపుని కూడా పొందలేరు. గృహంలో మార్పులు అయితే తప్పనిసరిగా ఉంటాయి. ఆదాయానికి కూడా ఇబ్బందిగా ఉండే అవకాశాలు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో కూడా ఉండలేరు. ఆదాయం సరిపోకపోగా అప్పులు కూడా రుణాలు కూడా చేయవలసి రావాల్సి వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయే వారికి అనాదరణకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారుల వల్ల ఇబ్బంది, సుదూర ప్రాంతాల పై అధికారులతో మాటలు పడే అవకాశాలు, బదిలీలు కూడా ఇబ్బంది, ఇష్టం లేని ప్రాంతాలకి వెళ్ళవలసి రావడం, అవమానకరమైన సంఘటనలు, నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం నిరాశే మిగిలే అవకాశాలు ఉన్నాయి. పర్మనెంట్ జాబ్ దొరక్కపోవడం. అయితే రాజకీయ రంగంలో మట్టికి శని బాగా బలంగా ఉండడం వల్ల, గురుడు బలం లేకపోవడం వల్ల అధికంగా శ్రమ పడవలసి రావడం, ప్రజలతో సత్సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండడం, అధిష్టాన వర్గంలో మంచి పేరు మట్టికి ఉండే అవకాశాలు, దానివల్ల ఏదైనా కొంచెం మీకు మేలు జరిగి ఆఖరి నిమిషంలో మీ పేరు ప్రస్తావనకు వచ్చి మిమ్మల్ని రాజకీయంగా నిలబెట్టి మీరు నిలబెడితే కనుక విజయాన్ని సాధించే అవకాశాలు. కానీ ఖర్చుతోటే మీరు విజయాన్ని సాధించే ధనం ద్వారానే ప్రజలకు ఏదైనా మంచి పనులు చేస్తేనే మీకు మిమ్మల్ని గుర్తించే అవకాశం అయితే ఈ సంవత్సరం ఉంది. మిశ్రమ బలంగా ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి బాగుండాలంటే ఏం చేయాలి? మరి గురుబలం బాగుండాలి. తప్పనిసరిగా సింహరాశి వారు చేయవలసిన పని దత్తాత్రేయుడు గురుచరిత్ర, దత్తదర్శనం ఎక్కువగా చేయాలి. దత్తాత్రేయుని నిరంతరం స్మరిస్తూ ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తర పారాయణే ఈ సింహరాశి వారి మేలు చేసే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. దానివల్ల విజయం కలుగుతుంది. లేకపోతే అంతంత మాత్రంగా నూతన అవకాశాలు తగ్గే అవకాశం. సినీ టీవీ రంగాల్లో ఉండేటువంటి వారి రచయితలకు, దర్శకులకు, టెక్నీషియన్స్ వారికి సామాన్యంగా ఉండే అవకాశాలు, ధన వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఆదాయం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొన్ని వర్గాల వారికి జాయింట్ వ్యాపారాలు విడిపోయే అవకాశం. దంపతుల మధ్య కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కుటుంబ వాతావరణం కూడా అంత అనుకూలంగా లేదు. విద్యార్థులు గురుబలం బాగోలేకపోవడం వల్ల జ్ఞాపక శక్తి లేకపోవడం, చదువు యందు శ్రద్ధ లేకపోవడం, మార్కులు కూడా తగ్గే అవకాశాలు, చెడు స్నేహాలు, దానివల్ల ఇబ్బందులు, మాటలు పడే అవకాశం, విదేశీ చదువులు బట్టి వ్యసాలు వచ్చే అవకాశం అయితే ఉంది. పండ్ల తోటలు, వరి పంటలు అనుకూలం. నర్సరీ కూడా వ్యాపారం, రొయ్యలు, చేపలు, పౌల్ట్రీ ఫారం కూడా మంచి లాభాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సింహరాశిలో ఉండే స్త్రీలకు గురుబలం లేని కారణంగా అంత అనుకూలంగా లేదు. కాబట్టి గతంలో
మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు కొంచెం మరింత ఇబ్బంది పెట్టే అవకాశం, కుటుంబంలో వ్యతిరేకత కూడా ఉంటుంది. మీ మాట ఎవ్వరు కూడా లెక్క చేయరు. అపనిందలు, సమస్యలు, అభిప్రాయ భేదాలు, భార్యాభర్తల అవగాహన లేకపోవడం. కానీ సహనంతో మెలగాల మీరు మెలిగినట్లయితే అన్ని విధాలుగా మౌనమే మీకు మేలు చేస్తుంది. ఈ సంవత్సరం ఆపరేషన్ ద్వారానే పుత్ర సంతాన ప్రాప్తి ఉంది. గర్భస్రావానికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకి ఈ సంవత్సరం సామాన్యమైన ఫలితాలే ఉండే అవకాశాలు ఉన్నాయి. అష్టమంలో గురు ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అవి రాణించలేకపోవడం, అవి వచ్చినప్పటికీ అడ్డుకునేటువంటి వాళ్ళు మీ సహోద్యోగుల వల్ల కానీ పై అధికారుల వల్ల కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఎలాగైనా మీ తెలివితేటలతో అరికట్టి మీ యొక్క బుద్ధి చాతుర్యంతో వెళ్ళవలసి ఉంటుంది. దైవబలం కావాలి. మీకు జీవితం ఒక పోరాటంగానే ఈ సంవత్సరం ఉండే అవకాశాలు ఉన్నాయి. మీకు ఉన్నతమైన కోపం కూడా వచ్చే అవకాశాలు, కోపాన్ని తగ్గించుకొని ఓర్పు సహనము లౌక్యాన్ని ఉపయోగించినట్లయితే మీకు చాలా అనుకూలంగా ఉంది. ఏమంటే మరి బాగోలేదన్నారు కదా, ఈ ఫలితాలన్నీ మార్పులు వచ్చి మాకు బాగుండాలంటే ఏం చేయాలని సింహరాశి వారు అనుకుంటే కనుక ప్రతి రోజు కూడా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి దర్శనం, పగడాన్ని పెట్టుకోవడం ఉంగరంగా చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి దర్శనం చేయండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ప్రతి గురువారం కూడా గురుదేవుడు దత్తాత్రేయుని ఆరాధన చేయండి. దత్తాత్రేయ ఆరాధన, మేధా గురుదక్షిణాను స్తోత్ర పారాయణ, ఏదైనా పుణ్యక్షేత్రం గురుదేవుడు వీరబ్రహ్మం గారు, షిరిడీ సాయినాథుడు, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, ఏదో ఒక మంది గురుదేవుడు యొక్క ఆశీస్సులు పొందండి. మీ గురువులు దగ్గరగా ఉంటే గురువుల ఆశీస్సులు ఎక్కువగా, వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ ఆశీర్వచనాలు ఎక్కువ కావాలి. గురువులు విమర్శించకూడదు. గురువులకు వస్త్రాలు సమర్పించడం, గురుసేవ చేయండి. గురుసేవ వల్ల మీకు చాలా, గురువారం నాడు దాన ధర్మాలు చేయడం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల, గురువారం నాడు గురువుల యొక్క ఆశీస్సులు పొందడం వల్ల, గురువుల సందర్శనం వల్ల చాలా బాగుంటుంది. రాహుకేతువుల యొక్క ఏదైనా కాళహస్తి కానీ శ్రీశైలం కానీ అది కూడా గురువారం నాడే వెళ్ళండి. ఏ పుణ్యక్షేత్రం ఏ మంచి పని చేయాలన్నా గురువారం చేయండి. మీకున్న చెడు అంతా కూడా నెమ్మదిగా నిజం చెప్తున్నా తగ్గిపోతుంది. దానివల్ల చాలా బాగుంటుంది. తల్లిదండ్రులని గౌరవించడం, వాళ్ళని సేవించడం, గురువులు సేవించడం వల్లే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. భగవద్ ఆరాధన, దైవబలం కావాలి. ఇప్పుడు మీకు అందులో గురుబలం కావాలి. కాబట్టి దత్తాత్రేయుడే మెయిన్ ప్రధానం. కాబట్టి మీరు ఆయన ఆరాధించినట్లయితే గురుచరిత్ర పారాయణే ఈ సంవత్సరం మీకు మేలు చేసి బాగా అనుకూలంగా ఉండి, శనివారం నాడు నువ్వులు దానం చేయడం, అలాగే శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనం, గోవింద నామస్మరణ కూడా మీకు చాలా మేలు చేసే అవకాశం ఉంది. సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఇందులో ఉత్తరా నక్షత్రం వారికి వ్యాపార వృద్ధి, ధనాదాయ వృద్ధి, కార్యసిద్ధి కూడా కలిగే అవకాశాలైతే ఈ సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళు. ఈ పుబ్బా నక్షత్రం వారికి కుటుంబంలో ఉండేటువంటి కుటుంబ సౌఖ్యం, బంధుజన ఆదరణ, కొంచెం ధనప్రాప్తి ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే మఖా నక్షత్రం వారికి తీర్థయాత్రలు, కొన్ని వ్యవహారాల యందు జయము, సర్వకార్య సిద్ధి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1, చాలా అనుకూలం. 3, 4, 5, 9 సంఖ్యలు చాలా యోగ్యం. ఆదివారం, బుధవారం చాలా అనుకూలం. సింహరాశి వారికి పగడాన్ని ధరించండి. ఆంజనేయ స్వామిని, లక్ష్మీ నారసింహస్వామిని, విష్ణు సహస్రనామ పారాయణ, గురుదత్తాత్రేయుడి యొక్క దర్శనము, దత్తచరిత్ర పారాయణే. సింహరాశి వారు కూడా సమస్యలన్నీ మీరు చెబితే నమ్మరు. ఇన్ని చెప్పినప్పటికీ కూడా ఇవి కనుక ఆచరించినట్లయితే ఇందులో చెడు ఏది కూడా జరగదన్నమాట. మీకు అంతా మంచి జరుగుతుంది. అంతేగాని మీ జాతకంలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఈ గోచార ఫలాలు పూర్తిగా వర్తిస్తాయని అనుకోవడానికి లేదు. జాతకంలో దశాంతర దశలను బట్టి కూడా కొంతవరకు ఉంటుంది. కాబట్టి మీరు చింతించవలసిన అవసరం అయితే లేదు. మీరు దైవబలాన్ని పెంచుకోండి. పుణ్యక్షేత్ర సందర్శన, తీర్థయాత్రలు, భగవన్ నామస్మరణ, దాన ధర్మాలు ఆచరించడం వల్లే మీకు మేలు జరిగే అవకాశం, కొన్ని పనులన్నీ చకచక కొనసాగే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. ఈ శుభకృతనామ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క రాశి ఫలితాలు. కన్యారాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11 నుండి 5 రూపాయలు ఖర్చు పెట్టి మిగతా 6 రూపాయలు కూడా దాచేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే గౌరవం కూడా కొంచెం బాగుంటుంది. కానీ వీళ్ళు మాట్లాడే విధానమే సరిగ్గా లేకపోవడం వల్ల
వీళ్ళకి మంచి జరిగినప్పటికీ చేద్దామని ఎవరైనా దగ్గరికి వచ్చినా వీళ్ళు మాట్లాడే విధానం సరిగ్గా లేకపోయేసరికి వీళ్ళకి మేలు చేయాలనుకున్న వాళ్ళు మేలు చేయకుండా వెళ్ళిపోతారు అన్నమాట. అది ఒకటే వీళ్ళకి నష్టం. కానీ వివాహాది గృహయోగాలు అయితే చాలా అనుకూలంగా ఉంది. ఈ యొక్క కన్యారాశి వారికి గురుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. సప్తమాధిపతిగా గురుడు ఉన్నాడు. శని పంచమ స్థానంలోను, రాహు అష్టమంలో ఉండడం వల్ల ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే చాలా అనుకూలంగా ఉంది. ధన వ్యయం కూడా ఉంది. శుభమూలికంగానే ధనాన్ని ఖర్చు పెడతారు, అనవసరంగా ధనం ఖర్చు పెట్టరు. ఈ సంవత్సరం బంధువర్గ సమావేశాలు, సంఘంలో గౌరవము, పలుకుబడి, మనోధైర్యము, స్థిరాస్తులు అభివృద్ధి చేసే ప్రయత్నాలు కొనసాగుతాయి. నూతన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. స్వవిషయంలో కలత్రానికి స్వల్ప అనారోగ్య రుగ్మతలు ఉంటాయి. అలాగే సంతాన కుటుంబాభివృద్ధి, పుణ్యక్షేత్ర సందర్శనలు కూడా ఉండే అవకాశాలు అన్ని రంగాల వారికి కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. స్త్రీజన సహాయం, లోగడగలిగిన లోటుపాట్లు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ప్రాణమిత్ర వైషమ్యాలు అంతరించుతాయి. చిక్కులు సమస్యలు కూడా తీరిపోతాయి. జీవన లాభం, విలువైన వస్త్ర జీవితానందం, పట్టు వస్త్రాలు, సువర్ణ ఆభరణాలు కొనుక్కునే అవకాశం, అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారుడు. అది అష్టమ రాహువు చేత ప్రతి విషయాల్లో చపలత్వం, ఇందాక చెప్పినట్లుగా చపలత్వం ఉంటుంది. దానివల్ల మీరు చేయాలనుకున్నా కానీ మీకు ఎవరో చేసే అవకాశం లేదు. ఆ చపలత్వాన్ని విడిచిపెట్టాలి. అది అష్టమ రాహువు వల్ల కలుగుతుంది కాబట్టి దాన్ని తొలగించుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. శత్రువులు మిత్రులై సహకరించే అవకాశం, ప్రతి విషయంలో చపలత్వాన్ని విడిచిపెడితే కార్యసాధన, ధనం పుష్కలంగా ఏదో ఒక రూపంలో మీకు దొరికే అవకాశాలు. ఉద్యోగాల్లో వస్తున్నప్పటికీ సంవత్సరం చాలా బాగుంది. ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్తో కూడిన బదిలీలు, దానివల్ల లాభాలు, ఆర్థికంగా మరి నిలదొక్కుంటారు. నూతన గృహ లాభాలు ఉన్నాయి. వాహన లాభం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనిచేసేటువంటి వాళ్ళ ప్రమోషన్లు, బదిలీలు బాగున్నాయి. అలాగే మన్ననలు పొందుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం, ఎంత కష్టపడితే అంత లాభం కన్యారాశి వారికి ఈ సంవత్సరం. కాబట్టి శ్రమ అధికంగా ఉంటుంది. కాకపోతే శ్రమ పడాలి. సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఉన్నవారికి బాగుంటుంది. మరింత జీతం పెరిగే అవకాశాలు. అన్ని రంగాల వ్యాపారులకి, వ్యవసాయదారులకు అనుకూలం. రాజకీయ నాయకులకి సంవత్సరం మిశ్రమ బలంగానే ఉంది. గురుబలం బాగున్నప్పటికీ శని రాహులు బలంగా లేరన్నమాట మీకు. దానివల్ల ధనం నీళ్ళవలే ఖర్చు అయిపోవలసి రావడం, ప్రజల్లో అసంతృప్తి, గతంలో మీరు కొన్ని చేసిన పనులకి ప్రజలు వ్యతిరేకించి మీ మీద కోపంగా ఉండే అవకాశాలు. వాళ్ళ కోపాన్ని చల్లార్చాలంటే ప్రజలకు ఏదో ఒక మంచి పనులు చేసి చూపించాలి వాళ్ళకి. దానివల్ల అప్పుడు మీకు పేరు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే చాలా కష్టం మీద మీరు విజయాన్ని పొందగలుగుతారు. కానీ ఎప్పుడు ప్రజలకు నిజాయితీగా మీరు వాళ్ళకి సేవలు అందించినప్పుడే, అది కూడా ప్రత్యక్షంగా ధనం ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు, రోడ్లు వేయడం, చెరువులు తప్పించడం, విద్య, వైద్య సదుపాయాలు, ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ కలిగించినప్పుడే మీకు ప్రజలు మీకు పట్టం కట్టే అవకాశం అయితే ఉంది. ఈ రాశిలో ఉండే కన్యారాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం గురుబలం బాగుంది. అయితే కొంతవరకు కూడా విజయాలు సాధిస్తారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనప్పటికీ నిలదొక్కుంటారు. నూతనమైన వ్యాపారాలు ఉంటాయి. కానీ వ్యాపారస్తుల్లో జాయింట్ వ్యాపారస్తులు అయితే కనుక వాళ్ళ మధ్య విభేదాలు ఉండే అవకాశాలు, విడిపోయే అవకాశం కూడా, భార్యాభర్తల మధ్య కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. విద్యార్థిని విద్య సంవత్సరం గురుబలం బాగుంది కాబట్టి చదువు యందు శ్రద్ధ, మంచి మార్కులతో ఉత్తీర్ణత కలుగుతుంది. అష్టమ రాహు ప్రభావం వల్ల చపలత్వం ఉంటుంది. దానివల్లే అన్నీ పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ మొదటి పంట కన్నా రెండవ పంట ఈ యొక్క కన్యారాశి వారు చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు. నర్సరీ, అలాగే చేపలు, చెరువులు, పౌల్ట్రీ ఫారంలో ఉండేటువంటి వాళ్ళు విశేషమైన లాభాలు అయితే ఉన్నాయన్నమాట ఈ సంవత్సరం. ఈ రాశి స్త్రీలకు చాలా బాగుంది. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంది. మీ మాటగా తిరిగి ఉండదు. అలాగే గతం కంటే చాలా అనుకూలంగా ఉంది. భార్యాభర్తల సరైన అవగాహన కూడా కుదిరే అవకాశాలు, సంతాన వృద్ధి, కుటుంబం అంతా కూడా ఆనందం, కుటుంబంలో వివాహాలు, శుభకార్యాలు కలిసి రావడం, దానివల్ల లాభంగా ఉంటుంది. అష్టమ రాహు ప్రభావం సుదూర ప్రాంతాలకు బదిలీలు, కుటుంబానికి దూరంగా ఉండి రావడం, కొన్ని మధ్యలో భార్యాభర్త విభేదాలు, విడిపోయే అవకాశాలు, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, అందరూ మిమ్మల్ని చెదిరించుకోవడం, అసహనం, అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. నరఘోష కూడా ఉండే అవకాశం ఎక్కువగా మీకు పడి ఏడిచేవాళ్ళు ఉంటారు. మీరు కొనుక్కునే బంగారం, వస్త్రాలు అవన్నీ ఈవిడ బాగానే సంపాదించుకుంటుంది ఈ మధ్యని,
అని చెప్పి మీకు మరి ఏడిచేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. దానివల్ల నరఘోష, దానివల్ల ఇబ్బంది. పరమశివుడిని అభిషేకించండి. విష్ణు సహస్రనామ పారాయణ, మంగళవారం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కన్యా రాశి వారికి మేలు చేసే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఈ కన్యా రాశిలో ఉండేటువంటి ఉత్తరా నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళకి, ఈ ఉత్తరా నక్షత్ర జాతకులకి అధికార వృద్ధి, గౌరవ మన్ననలు పొందగలుగుతారు. హస్తా వారికి ఉన్నత విద్యాయోగం, కార్యసిద్ధి. చిత్తా నక్షత్రం వారికి కలత్ర అనుకూలత, స్వతంత్రత, జీవనం. చిత్తా నక్షత్రం వారికి వివాహం కుదిరే అవకాశం, పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 తేదీలు చాలా అనుకూలం. ఆది, బుధ, గురు, శనివారాలు మరింత అనుకూలం, యోగదాయకంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పబడుతోంది. తదుపరి తులారాశి. శుభకృతనామ సంవత్సరంలో తులారాశి వారి రాశి ఫలాలు. ఈ ఉగాది నుండి తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 1. తులారాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగానే ఉన్నాయి కదా, పెద్ద ఇబ్బంది, రుణాలు చేయవలసి రావాల్సిన అవసరం లేదు, బాగానే ఉంది. గౌరవం కూడా 7, అవమానం 1 కాబట్టి ఎక్కువ గౌరవించేవారే ఉన్నారు. కానీ రాహుకేతువుల యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు. గురుడు షష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా ఉంటే శని కొంచెం ఇబ్బందికరంగానే ఉండడం జరిగింది. అలాగే చతుర్థ స్థానంలోను రాహుకేతువులు సప్తమ, అష్టమాల్లోనూ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ గురుడు షష్టమం ఇంట, రాహుకేతులు సప్తమ జన్మరాశి యందు, చతుర్థమయందు శని ఉన్నందువలన విశేషంగా కొన్ని సంఘటనలు జరిగి సంఘాల్లో మంచి గౌరవ మర్యాదలు రాణించే అవకాశం, కానీ శారీరక, సంతాన, కుటుంబాల రీత్యా ధన వ్యయము, ప్రయాస కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. చేసేటువంటి వ్యవహారాలు, వ్యాపారాలు నష్టద్రవ్య లాభం, గతంలో నష్టపోయిన ద్రవ్యం అంతా కూడా మళ్ళీ లాభం పొందే అవకాశం. మీలో గల దుర్బలత్వాన్ని వదిలేసి ధైర్యాన్ని తెచ్చుకుని ధైర్యంగా ఉండడం వల్ల కొన్ని లాభాలు పొందగలుగుతారు. మీ ధైర్యమే మీకు రక్షణగా నిలబడుతుంది. ఈ సంవత్సరం మీ యొక్క ఆశయాలన్నీ నెరవేరే అవకాశం. అధికార వర్గాల రీత్యా కూడా చాలా బాగుంటుంది. ప్రాణమిత్ర వైషమ్యాలు ఉంటాయి. దగ్గర బంధువులతో విరోధాలు, మిమ్మల్ని అవమానించే అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. అభిప్రాయ భేదాలు మిమ్మల్ని బాధించే వాళ్ళు ఉంటారు. కొంచెం ఇబ్బందికరంగా నూతన భావనలు స్ఫురించే అవకాశం. మంచి సలహాలు ఇస్తారు, దానివల్ల లాభాలు ఇతరులకు ఇవ్వడం వల్ల. ప్రయాణాల్లో ప్రమాదాల త్రుట్టులో తప్పే అవకాశం. ధర్మ కార్యాచరణ, దానివల్ల లాభం. పిల్లల అభివృద్ధి, శుభకార్యాలు కలిసి శారీరకంగా బలం తగ్గే అవకాశం. మానసికంగా బట్టి గౌరవాదులకు ఏ విధమైన లోటు లేకుండా ఉండదు. వాక్చాతుర్యం మీకు మేలు చేస్తుంది, ఇతరులు మేలు చేస్తారు, దానివల్ల లాభం. జన్మకేతువు సప్తమ రాహు వల్ల మతి స్థిమితం లేకపోవడం, మతి ఏది జ్ఞాపకం లేకపోవడం, మరిచిపోవడం ప్రతిదీ కూడా జరిగే అవకాశాలు. అయితే ఉద్యోగులకి ఈ సంవత్సరం మిశ్రమ బలంగానే ఉందని చెప్పుకోవాలి. కొందరికి అనుకూలంగా, కొందరికి అనానుకూలంగా కూడా ఉండే అవకాశాలు. కొంతమందికి సుదూర ప్రాంతాలకి బదిలీలు, కొంతమందికి అసంతృప్తి కూడా ఉండే అవకాశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొంత పర్వాలేదనిపిస్తుంది. చేసే పనులు అధికారుల యొక్క మన్నలను కూడా కొంతమంది పొందగలుగుతారు, పర్వాలేదనిపిస్తోంది. అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మాట్లాడే విధానం సరిగ్గా ఉండాలి. కూడా అవమానకరమైన సంఘటనలు ఉంటాయి. మీ శక్తి సామర్థ్యాలు పరీక్షించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే పర్మనెంట్ కావాలనుకునేటువంటి వాళ్ళకి నిరాశ మిగిలే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు జీవితంలో ఇంకా స్థిరత్వం పొందలేకపోయామనే బాధ కూడా ఉండే అవకాశాలు. నిరుద్యోగులకు కూడా కొంచెం నిరాశగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు మట్టుకు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. ప్రజల్లో అసంతృప్తికి గురి అవుతారు. గతంలో మీరు చేసిన పనులకి ప్రజలు వ్యతిరేకించే అవకాశం. నమ్మిన వారే, మీ దగ్గర వాళ్ళే మేము మోసం చేసే అవకాశం. మరొక పార్టీకి మారే అవకాశాలు. శత్రుమూలకంగా ఇబ్బందులు, గౌరవం కూడా తగ్గే అవకాశం. శని ప్రభావం వల్ల ఆర్థికంగా సమస్యలు, ధనం కూడా ఇబ్బంది పడే, స్థిరాస్తులు అమ్మే అవకాశాలు, రాజకీయ మూలంగా కానీ స్థిరాస్తులు మార్పులు చేసే అవకాశాలు, దానివల్ల ఇబ్బంది, అపజయం. టీవీ రంగాల్లో ఉండేటువంటి టెక్నీషియన్స్ కానీ, నటీనటులకు కానీ, వార్తా మీడియా, ప్రింట్ మీడియా కానీ, కవులకు కానీ, రచయితలకు కానీ అవకాశాలు అయితే
కొంచెం స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఆదాయం మట్టికి ఏదో రకంగా సమకూర్చుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వారికి వ్యాపారస్తులకి అనుకూలంగా, వ్యాపార రంగం మట్టికి చాలా బాగుంది. జాయింట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు విడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చికాకులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మాట్లాడకుండా ఉంటేనే తులారాశి వారి మాట కన్నా పని మీద ఉండాలి, చేసి చూపించాలి తప్ప చెప్పకూడదన్నమాట. అప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థి గురుబలం తగ్గింది కాబట్టి జ్ఞాపక శక్తి కూడా తగ్గే అవకాశం, ఏకాగ్రత లేకపోవడం, విజయం ఉత్తీర్ణత సరిగ్గా లేకపోవడం, ఒకవేళ ఉత్తీర్ణత పొందినప్పటికీ మార్కులు తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ర్యాంకులు కూడా తగ్గే అవకాశం, ర్యాంకులు పొందలేకపోవచ్చు కూడా. వ్యవసాయదారులకి ఒక పంట బాగుంటుంది, మరొక పంట సామాన్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. రొయ్యలు, చెరువులు, పౌల్ట్రీ ఫారం, నర్సరీ, పూలు, పండ్లు, తోటలు, వర్తకాల వాళ్ళకి లాభాలు ఉన్నాయి. ఔషధపు మొక్కల వ్యాపారం చేసేటువంటి బాగుంది. తులారాశిలో ఉండే స్త్రీలకు మట్టికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ఇబ్బంది పెడుతోంది. సప్తమ శని వల్ల భార్యాభర్తలు సరైన అవగాహన లేకపోవడం, ప్రతి చిన్న విషయానికి గొడవలు పడటం, భార్యాభర్తలు విడిపోవడం, అలా చిన్న చిన్న ఇబ్బందులకు దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. అపనిందలు, ఆరోపణలు, పరస్పరం విభేదాలు, ఇబ్బందులు, బదిలీ, వివాహం కానటువంటి వాళ్ళకి నిరాశే మిగిలే అవకాశం. గర్భిణీ స్త్రీలకు కూడా గర్భస్రావాలు జరిగే అవకాశం, స్త్రీ సంతాన ప్రాప్తికి అవకాశాలు ఉన్నాయి. అబ్బాయి పుడతాడు ఎదురు చూస్తారు కానీ అమ్మాయి పుట్టే అవకాశం ఉంది. రాహుకేతుల వల్ల ఇబ్బంది, అష్టమ శని ప్రభావం వల్ల కూడా ఇబ్బందిగానే ఉంది. గురుడు కూడా షష్టమ స్థలం మంచి ఫలితాలు ఇవ్వలేకపోతున్నారు. దానివల్ల కొంచెం ఒక 6 మాసాలు ఒక రకంగా, 6 మాసాలు ఇంకో రకంగాను ఉండే అవకాశాలు, అనేక విషయాల్లో వ్యతిరేకత ఉండే అవకాశాలు. దైవబలం ఉండాలి, దైవ ఆరాధన, ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్ర వెళ్ళడం, నదీ స్నానం చేయడం, పుణ్యక్షేత్ర సందర్శనం వల్ల భగవత్ చింతన, భగవత్ ఆరాధన మేలు చేస్తుంది. అష్టమ గురుశని కుజుల వల్ల గురువార నియమాలు, శనివార నియమాలు, మంగళవార నియమాలు చేయాలి. గురు దత్తాత్రేయుడి ఆరాధన, శనివారం వెంకటేశ్వర ఆరాధన చేయాలి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తే మీకు చాలా అనుకూలం. సర్పపూజ చేయించుకోవడం, కాళహస్తి వెళ్ళడం, శ్రీశైలం వెళ్ళే అవకాశాలు, ఇట్లా కనుక మీరు ఆరాధన చేయగలిగితే కొంతవరకు మీకు మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మీరు దైవబలంగాలు, విష్ణు సహస్రనామ పారాయణలు అవి చేసుకోవడం వల్ల కూడా మీకు అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళకి చిత్తా నక్షత్రం వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం అన్ని విధాలుగా బాగుంటుంది. స్వాతి నక్షత్రం వారి కుటుంబాభివృద్ధి ఉంది, కొన్ని పనులు పూర్తవుతాయి. శ్రమతో కూడిన కార్యసాధన, ఇంట్లో శుభకార్యాలు, సత్ఫలితాలు కొన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్రం వారి కొన్ని సత్ఫలితాలు పొందగలుగుతారు. ఇంట్లో శుభకార్య నిర్వహణ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ యొక్క తులారాశి వారి అదృష్ట సంఖ్య 6, 5, 7, 9 తేదీలు కానీ సంఖ్యలు కానీ మీకు చాలా అనుకూలం. బుధ, శుక్ర, శనివారాలు చాలా అనుకూలం. అందులో శుక్రవారం మరింత అనుకూలం మీకు, దానివల్ల బాగుంటుంది. ఏది ఏమైనా పుత్ర పౌత్ర కుటుంబాభివృద్ధి ఉంటుంది. ధనం విషయంలో అయితే తులారాశి వారికి ఈ సంవత్సరం లోటేం ఉండదు. అలాగే సంతాన విషయంలో బాగుంటుంది. ప్రతి పని కూడా ఆలోచించి ఆచితూచి వ్యవహరించడమే తులారాశి వారి ఈ సంవత్సరం చేయవలసిన పని. దైవబలం కావాలి, భగవద్ ఆరాధన, భగవన్నామ స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణ, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మీకు మంచి మేలు చేసే అవకాశం ఈ సంవత్సరం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. శుభకృతనామ సంవత్సరాల్లో వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలాలు. ఈ ఉగాది నుండి వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఆదాయం 14 వస్తుంది, వ్యయం కూడా 14 ఉంది. ఖర్చు కూడా ఉంటుంది. ఆ ఖర్చు కూడా అనవసరపు ఖర్చులు చేయరన్నమాట వీళ్ళు. ఏదైనా ఒక స్థలం కొనుక్కోవడం, ఇంట్లో వివాహం చేయడం, లేదా ఎవరికైనా సహాయం చేయడం, లేదైనా గృహం కట్టుకోవడం, ఇలా ధనాన్ని వృద్ధి చేసి స్థిరాస్తులు అభివృద్ధి చేసే అవకాశం గురించే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం, ఈ ఉగాది నుండి వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు కుటుంబకారకుడైనటువంటి ధన సంపత్తు కారకుడైన గురుడు పంచమ స్థానంలోను, శని తృతీయంలో బలీయంగా ఉండడం వల్ల, రాహుకేతువులు షష్టమ, ద్వాదశ స్థానాల్లో ఉండడం వల్ల ఈ సంవత్సరం వీరికి చాలా అనుకూలంగానే ఉంది. మిగిలిన అన్ని రాశుల కన్నా కూడా
ఈ వృశ్చిక రాశి వారికి చాలా బలీయంగా, చాలా అనుకూలంగా విశేషమైన సత్ఫలితాలు గురుశనుల యొక్క ప్రభావం వల్ల వీళ్ళు అన్ని పనులు సాధించుకుంటారు. పనులన్నీ కార్యాలన్నీ పూర్తవుతాయి. ఉద్యోగ లాభాలు, ప్రాణమిత్ర వైషమ్యం కూడా తొలగిపోతుంది. మీరు అందరినీ అర్థం చేసుకుంటారు. అయ్యో నేను చాలా తప్పు చేశాను కాబట్టి నాకు మాట్లాడే విధానం ఎదుటి వాళ్ళకి మాట్లాడటం రాదు అనుకున్నాను, కానీ నాకే మాట్లాడటం రాదు అని మీరు మాట్లాడే విధానాన్ని, మీరు చేసే పనులు, మిమ్మల్ని గుర్తించేటువంటి వ్యక్తుల పట్ల మీరు చూపేటువంటి ఆదరణ, అభిమానాలు ఉంటే ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో మీరే అర్థం చేసుకుని నడుచుకుంటారు. దానివల్ల లాభం జరుగుతుంది. నూతన ప్రయత్నాలు, స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. అన్ని విధాలుగా ప్రోత్సాహం, జీవన లాభం. రాజకీయ నాయకులకు చాలా అభివృద్ధి, కుటుంబ గౌరవం పెరిగే అవకాశం కుటుంబంలో కూడా బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వివాహం కాని స్త్రీ పురుషాదులు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు, నూతన బాంధవ్యాలు కూడా ఏర్పడే అవకాశం. నిలిచిపోయిన పనులు ఏమన్నా ఉంటే అవన్నీ మళ్ళీ ముందుకు సాగి మీకు అనుకూలం. స్థిరాస్తి హోదా కూడా పెరిగే అవకాశాలు, వాహన లాభం ఉంది. బాకీలు కూడా గతంలో రాని బాకీలు వసూలయ్యే అవకాశం. కొన్ని కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొన్ని వ్యాపారాలు లేదా ఉద్యోగానికో లేదా ధనాన్ని వృద్ధి చేయడానికి కొన్ని ప్రణాళికలు రచించి శ్రీకారం చుట్టే అవకాశం, దానివల్ల లాభం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పట్టిందల్లా బంగారం అన్నట్లుగానే అప్రయత్న లాభాలు. షేర్ మార్కెట్ సెక్యులేషన్ కూడా బాగుంటుంది. స్త్రీ వ్యామోహం, మనోవాంఛలత్వం, నూతనమైన తలంపులు నెరవేరే అవకాశం. అలాగే వృశ్చిక రాశిలో ఉండే ఉద్యోగ మనోవాంఛా సిద్ధి, నూతనమైన అధికారాలు, ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన లాభం, ప్రమోషన్లు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్నవారికి కూడా చాలా అనుకూలం. పెండింగ్ వ్యవహారాలు పూర్తవుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు, మిమ్మల్ని ఉద్యోగస్తులు గుర్తించే అవకాశం. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది. ఎంతో కాలంగా పర్మనెంట్ కానిటువంటి వాడు పర్మనెంట్ ఉద్యోగం రావడం. కుటుంబ వాతావరణం మార్పులు ఉంటాయి. కానీ గృహంలో కూడా మార్పులు ఉంటాయి. మీరు ఏదైనా అపార్ట్మెంట్లో కానీ అద్దెంట్లో కానీ ఉంటే ఆ గృహాన్ని విడిచిపెట్టి సొంత ఇంట్లోకి కానీ, పాత గృహం ఏదైనా ఉంటే అక్కడ వెళ్ళిపోవడం కానీ, మీ ఊరు వెళ్ళిపోవడం కానీ, లేదంటే ఏదైనా గృహం కొనుక్కోవడం కానీ, ఆ గృహంలో మార్పులు అయితే కనపడుతూ ఉన్నాయి. జీవితంలో ఎదురు లేకుండా ఉంటే ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉంది. మిమ్మల్ని ఎవరిని కూడా అందుకోలేరు. మీరు ప్రభుత్వ రంగంలో కూడా ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ప్రభుత్వ రంగంలో కూడా ఉంది. అన్నింటి విజయమే, లాభాలే ఉన్నాయి. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు, ప్రణాళికలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు బాగుంది. టెక్నీషియన్స్, సినిమా నటీనటులకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, టెక్నీషియన్స్కి, వార్తా మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా చాలా అనుకూలం. కళాకారులకి, కవులకి, రచయితలకు కూడా చాలా అనుకూలం. వ్యాపారస్తులకి సంవత్సరం చాలా బాగుంది, అనుకూలంగా ఉంది. నూతనమైన వ్యాపారం, కిరాణా, హోల్సేల్, రిటైల్ వ్యాపారాలు చాలా బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. జాయింట్ వ్యాపారం కన్నా సొంతంగానే వ్యాపారం చేసుకుంటే మీకు అన్ని విధాలుగా మన జాయింట్లతో అంత బాగోలేదు. సుగంధ ద్రవ్య లాభాలను ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కూడా కొంచెం బాగుంటుంది. షేర్ మార్కెట్ రంగం చాలా అనుకూలం, విశేషమైన లాభాలు ఉంటాయి. గతంలో మీరు కొన్న స్థలాలు కానీ, ఇల్లు కానీ, పొలాలు కానీ రేట్లు కూడా పెరిగే అవకాశం, దానివల్ల లాభం ఉంది. విద్యారంగంలో కూడా చదువు కూడా చాలా బాగుంటుంది, శ్రద్ధ చూపగలుగుతారు. ఇంజనీరింగ్, లాసెట్, ఐసెట్, బీసెట్, ఈసెట్, బీఈడి ర్యాంకులు కూడా వచ్చే అవకాశాలు. విద్య ఉత్తీర్ణత, క్రీడారంగంలో కూడా అంతర్జాతీయ సంస్థలతో విదేశాలకు వెళ్ళే అవకాశాలు, అక్కడ కూడా పాల్గొనే అవకాశం. వ్యవసాయదారులకి మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కౌలుదారులకు బాగుంటుంది, రుణాలు తీర్చగలుగుతారు. నూతన కార్యాలు, పండ్ల తోటలు, నర్సరీ, చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ ఫారం, ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు బాగుంది. తోటలు బాగుంది. నర్సరీ వ్యాపారం చాలా అనుకూలంగా ఉంది. అన్ని విధాలుగా చాలా ఏ వ్యాపారం ఏది ముట్టుకున్నప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారు ఇది నేను చేయాలనుకుంటున్నాను ఈ వ్యాపారం అంటే, ఆ వ్యాపారంలో మీకు అనుభవం ఉంటే, ఆ చేయాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వ్యాపారం 10 రూపాయలు మీకు ఈ సంవత్సరం తీసుకొచ్చే అవకాశాలే ఉన్నాయి. కానీ ఎవరిని నమ్మకుండా మీరు సొంతంగా చేయాలి. ఎవరిని నమ్మి మీరు చేస్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మీ సొంత ఆలోచన, మీ కుటుంబ సభ్యులు మీ ఆలోచనలతోనే చేయాలి. ఈ వృశ్చిక రాశిలో ఉండే మహిళామణులకు, స్త్రీలకు అన్ని విధాలుగా బాగుంటుంది. మీ మాటకు తిరుగు ఉండదు. ఎంతటి వారైనా సరే మీ మాట శిరోధార్యంగా వింటారు. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా స్థిరాస్తులు, నూతనమైన ఆభరణాలు, వస్తువులు, బహుమతులు పొందే అవకాశం, ప్రమోషన్లు. వివాహం కానిటువంటి వాళ్ళ వివాహం జరుగుతుంది. అలాగే ద్వితీయ వివాహం కోసం రెండో వివాహం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకు కూడా వివాహం జరిగే అవకాశాలు. గర్భిణీ స్త్రీలకి ఫ్రీ డెలివరీ పుత్ర సంతాన ప్రాప్తి,
మీ పేరుతో ధనం కూడా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎవరెస్ట్ శిఖరంలా మీ బ్యాంకులో పెరిగే అవకాశాలు, స్థిరాస్తులు కూడా వృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. సలహాలు ఇస్తారు, గౌరవ మర్యాద సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. నాకు నేనుగా ఎదగాలి, ఎవరిని పట్టించుకోకూడదు, నాకు నేనుగా ఎదగాలి, నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి అని మీరు ఒక దృఢమైన సంకల్పాన్ని చేసి ముందుకు వెళ్తారు. దానివల్ల లాభం ఉంటుంది. ప్రాణమిత్రుల యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ ఆశీస్సులు లేదా వాళ్ళ సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు బాగుంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగానే ఉంది. కుటుంబంలో కొంతమంది వ్యక్తుల మరణ వార్తలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా చేయలేని పనులు ఏమన్నా ఉన్నట్లయితే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం సాధించుకునే అవకాశం ఉందన్నమాట. అలాగే ఏకాగ్రత, మంచి పద్యవారిటీ, క్రమశిక్షణ, మాట్లాడే విధానం సరిగ్గా ఉండాలి. మీరు చంచలత్వాన్ని, చపలత్వాన్ని, తింగరతనంగా కానీ ఇంకొక రకంగా కానీ మీరు వ్యంగ్యంగా కానీ మాట్లాడితే కనుక మీరు దెబ్బతినే అవకాశం ఉంది. అటువంటివన్నీ విడిచిపెట్టి దృఢ సంకల్పం, ఏకాగ్రత, క్రమశిక్షణతో నడుచుకుంటే కనుక వృశ్చిక రాశి వారి మీదే పై చేయన్నట్లుగా మనం చెప్పడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో ఉండేటువంటి విశాఖ, అనురాధ నక్షత్రం వాళ్ళకి ఆధ్యాత్మికంగా చైతన్యవంతులు అవుతారు. దైవబలం వీళ్ళని కాపాడుతోంది. దానివల్ల లాభం ఉంది. జ్ఞాన సముపార్జన చేయగలుగుతారు. ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాలు, శుభయోగాలు, స్థిరాస్తి వృద్ధి చేస్తారు. జ్యేష్ఠ వారికి ధార్మిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటారు. వీరికి తమ విషయాల్లో కంటే రహస్యంగా కొన్ని విషయాలు ఉంచుతారు. కుటుంబ వాతావరణం కొంచెం జ్యేష్ఠ వారికి అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు తెలుసుకుంటారు, దానివల్ల లాభం ఉంటుంది. అలాగే విశాఖ నక్షత్రం వారికి కొన్ని పనులు పూర్తవుతాయి. కొందరు సహాయ సహకారాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్య నిర్వహణ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9, లక్కీ నెంబర్ 9. 1, 2, 3, 4 తేదీలు సంఖ్యలు మీకు అనుకూలం. ఆది, సోమ, మంగళ, గురువారాలు అత్యంత అనుకూలం. అందులో గురువారం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఈ వృశ్చిక రాశి వారు లక్ష్మీనారాయణ లేదా లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర శనివారం ఆలయ దర్శనం, గురువారం నాడు గురుదేవుడి యొక్క ఆలయం కానీ, గురువులను నిందించకండి, గురువులను అవమానించకండి. దానివల్ల మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. గురువుల యొక్క పాదసేవ చేయండి, వాళ్ళ ఆశీస్సులు పొందండి. దత్తాత్రేయుడి గురు చరిత్ర పారాయణ చేయడం వల్ల ఇంకా మరింత అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు వృశ్చిక రాశి వారు. తదుపరి ధనస్సు రాశి. శుభకృతనామ సంవత్సరాల్లో ధనుర్రాశి వారి యొక్క రాశి ఫలితాలు. ధనస్సు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ ధనుర్రాశి వారి ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. 2 రూపాయలు వచ్చినట్లయితే 8 రూపాయలు ఖర్చు పెడతారంటే 6 రూపాయలు వీళ్ళ రుణం రావాల్సి ఉంటుంది. అయితే ఆ రుణం కూడా వీళ్ళు ఏదైనా శుభకార్యానికి కానీ, గృహానికి సంబంధించి కానీ, ఏదైనా మంచి పనులకు కన్నా ఖర్చు పెట్టినట్లయితే అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. రాజ్యపూజ ఎక్కువగా ఉంది కాబట్టి అవమానం 1 కాబట్టి పెద్ద ఇబ్బందిగా ఏం లేదు. గౌరవ మర్యాదలు బాగుంటాయి. ఈ సంవత్సరం ఈ ధనుర్రాశి వారికి చాలా అనుకూలంగానే ఉంది. ఈ ధనుర్రాశి వారికి చతుర్థంలో గురుడు, అలాగే శని ద్వితీయంలోను, రాహుకేతువులు పంచమ, ఏకాదశి స్థానాల్లో తామరమూర్తులుగా ఉండడం వల్ల కుటుంబ వాతావరణం మనకు అంత అనుకూలంగా లేదు. స్త్రీ పురుషాదులకి లగ్న చతుర్థాధిపతి అయిన గురుడు చతుర్థమందు ధన తృతీయ స్థాన, శని ధనస్థానాధిపతి, రాహుకేతువులు పంచమ, ఏకాదశి స్థానాల్లో ఉన్నందువలన ఈ సంవత్సరం పరిస్థితులు కొంతవరకు కూడా నెమ్మదిగా చక్కబడి ఆదాయం, అభివృద్ధిని పొంది గౌరవానికి లోటు లేకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అన్య గృహవాసము, అన్య ప్రాంత నివాసాలు, కుటుంబంతో చికాకులు, గొడవలు, దంపతులు విడిపోయే అవకాశాలు, వచ్చే పరిస్థితులు తెచ్చుకోవడం, మాట్లాడే విధానం భార్యాభర్తలు సరైన అవగాహన లేకపోవడం, అలాగే అహంకారం, గర్వాన్ని కూడా ప్రదర్శించడం, దానివల్ల ఇబ్బంది, చంచలత్వం, పౌరుషంగా మాట్లాడడం, విరోధాలు, ఇటువంటి వాటికి దూరంగా ఉన్నట్లయితే దాంపత్యం మీకు బాగుండే అవకాశాలు ఉన్నాయి. నాస్తికత్వం, నోటి దురుసు ఎక్కువగా ఉండే అవకాశాలు ధనుర్రాశి వారికి ఉన్నాయి. దానివల్ల ఇబ్బంది, ఒంటరిగా ఉండాలని ఒంటరితనం ఆలోచనలు, ఇవన్నీ కూడా ధనుర్రాశి వారికి ఉన్నాయి. అయితే నూతనమైనటువంటి వ్యాపార తలంపులు, కాంట్రాక్టుల వంటి పనులు, సెక్యులేషన్, ఇవంతా అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తుల మార్పులు లభించే అవకాశాలు, అకారణ కోర్టు వ్యవహారాలకు
దిగే అవకాశం, దగ్గర వాళ్ళే మీ మీద కోర్టులో వాయిదా వేయడం, కోర్టులో మీ మీద కేసు వేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. దానివల్ల ఇబ్బంది, చింత, మానసిక అశాంతి ఉండే అవకాశాలు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కష్టపడి రావడం, రక్త బంధువుల అరిష్టం, మౌనంగా వ్యవహరించాలి. స్త్రీ సహాయం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, మీకు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం తగ్గింది కాబట్టి దానివల్ల మటుకు లాభాలు ఉన్నాయి, అనుకూలంగా ఉంటుంది. గతంలో సస్పెండ్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగం పోయినటువంటి వాళ్ళంటే కొంత మళ్ళీ మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం, మళ్ళీ ఉద్యోగంలో బాగుండే అవకాశాలు. అలాగే విడిపోయిన భార్యాభర్తలు ఉంటే కలుసుకునే అవకాశం కూడా ఉంది, ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశాలు. గృహ నిర్మాణాలు కలిసి వచ్చే అవకాశం, గతంలో ఆగిపోయిన గృహ నిర్మాణాలను మళ్ళీ పనులు పూర్తవడం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కూడా చాలా అనుకూలం. శ్రమ, గుర్తింపు, మన్ననలు పొందగలుగుతారు. కోరుకున్న ప్రదేశాలు బదిలీ అయ్యే అవకాశం, ప్రమోషన్లు ఉండే అవకాశాలు. పర్మనెంట్ కానిటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చివరిలో పర్మనెంట్ అయ్యే అవకాశం ఉన్న సంవత్సరాంతంలో పనులు పూర్తవుతుంది. ద్వితీయార్థం, ప్రథమార్థం అంత అనుకూలంగా, ద్వితీయార్థం ధనురాశి వారికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితంగా ఉంటుంది. ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ అధిష్టాన వర్గంలో మట్టికి మీకు అంత అనుకూలంగా లేదన్నమాట. అధిష్టానం యొక్క మన్ననలు పొందాలి. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే చివరి నిమిషంలో విజయాన్ని పొందుతారు, కానీ అపజయం పొందుతామేమో అనే అధైర్యం మీలో ఉంటుంది. ప్రజలకు మేలు చేయండి, దానివల్ల లాభం ఉంది. ధనం మట్టికి విపరీతంగా ఖర్చు పెట్టి రావాల్సి ఉండే అవకాశాలు రాజకీయ నాయకులకు ఉంది. సినీ కళాకారులకి, అలాగే టెక్నీషియన్స్కి, వార్తా మీడియా, ప్రింట్ మీడియా, నటీనటులకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, కవులకి, రచయితలకు కూడా అనుకూలంగానే ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం వ్యాపారస్తులకు బాగుంది. అన్ని రకాల వ్యాపారాలు, హోల్సేల్, రిటైల్, పౌల్ట్రీ ఫారం, చేపలు, పౌల్ట్రీ ఫారం, జాయింట్ వ్యాపారులు, రైస్ మిల్లర్లకు కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉండవు. మంచి మార్కులు, ఉత్తీర్ణత పొంది ఇతర దేశాలు చదువుకోవాలని మీ ఆలోచనలు, వీసాలకి ప్రయత్నాలు అనుకూలం, దానివల్ల లాభం ఉంది. అంతర్జాతీయాల్లో కూడా క్రీడా స్థాయిల్లో కూడా ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండే అవకాశం, రుణాలు తీర్చే అవకాశం. గృహంలో మటు స్వల్పంగా అశాంతి ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అశాంతి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. తోటలు, పూలు, నర్సరీ వ్యాపారులకు, ఔషధ మొక్కల వ్యాపారులు చాలా లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ ధనురాశిలో ఉండే స్త్రీలకు సంవత్సరం మిశ్రమ పరంగానే ఉంటుంది. కుటుంబంలో మీ మీదే ఆధారపడి ఉంటుంది. భార్యావ సరైన అవగాహనతో ఉండాలి, దానివల్ల లాభం. వాహనాలు, విలువైన వస్తువులు కొనుక్కునే అవకాశాలు. సమస్యలు ఎన్నోప్పటికీ ధైర్యంగా ఎదుర్కొంటారు, దానివల్ల లాభం ఉంది, ఎదుర్కోవాలి. ఉద్యోగంలో సుదూర ప్రాంత బదిలీలు ఉంటాయి. భార్య ఒక చోట, భర్త ఒక చోట బదిలీలు అయ్యే అవకాశాలు. లేదా గతంలో కనుక భార్యాభర్తలు దూరంగా ఉంటే కనుక ఈ సంవత్సరం మళ్ళీ వాళ్ళు కలుసుకునే అవకాశం ఉంది కూడా. అనుకోని సంఘటనలు జరుగుతాయి. వివాహం జరిగే అవకాశం, వివాహం కానిటువంటి స్త్రీ పురుష ధనురాశి వారికి కుదిరే అవకాశాలు. పుత్ర సంతాన ప్రాప్తి, జీవనం మట్టికి సాఫీగానే జరుగుతుంది. ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంది ధనురాశి వారికి. మొత్తంగా యోచించగా ఈ ఏలినాటి శని ప్రభావం అంతగా తగ్గిపోయి వెళ్ళిపోయింది కాబట్టి దానివల్ల మీకు ధైర్యంగా ఉండగలుగుతారు. అలా కొన్ని కార్యక్రమాలు ఉత్సాహంగా ద్వితీయార్థంలో చేయగలుగుతారు. సౌఖ్యంగా ఉంటుంది. ఎంతో కాలంగా పడుతున్న ఇబ్బందులు కూడా ద్వితీయార్థం తొలగిపోయే అవకాశం. ఓర్పు, సహనం మిమ్మల్ని కాపాడే అవకాశం. సత్ప్రవర్తన మీకు బలాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం అర్ధాష్టమ గురుడు ద్వితీయ శని వల్ల శనివారం నియమాలు చేయాలి. వెంకటేశ్వర ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనం, అభిషేకం చేయించండి స్వామివారికి. శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయడం, నువ్వులు దానంగా బ్రాహ్మణులకు ఇవ్వడం, అలాగా గోసేవ చేయడం వల్ల కూడా మీకు ధనుర్రాశి వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం విష్ణు సహస్రనామ పారాయణ, అది కూడా శనివారం చదవడం వల్ల చాలా లాభం. గృహ నిర్మాణ ప్రయత్నాలు విషయంలో రాణించే అవకాశాలు ఉన్నాయి. నూతనమైన పెట్టుబడులు, వ్యాపార మూలకంగా కూడా లాభం ఉంది. మూలా నక్షత్రం వారికి నెలలో ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం. పూర్వాషాఢ నక్షత్రం వారికి కొన్ని ప్రయత్నాలు, అప్రయత్న కార్యలాభాలు ఉన్నాయి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సూర్య ఆరాధన చేయడం వల్ల అన్ని విధాలుగా లాభం. కొన్ని పనులు పూర్తవుతాయి. కొన్ని అనుకూలమైన లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ధనుర్రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3గా చెప్పబడుతోంది. 3 అన్నమాట, లక్కీ నెంబర్ 3. 1, 2, 5, 9 సంఖ్యలు లేదా తేదీలు మీకు చాలా అనుకూలం.
ఆది బుధ గురువారాలు అనుకూలం. గురువారం మీకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పబడుతోంది. తదుపరి మకర రాశి. శుభకృతనామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క రాశి ఫలితాలు. మకర రాశి వారికి కొత్త సంవత్సరం ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఆదాయం 5 ఉన్నప్పటికీ వ్యయం 2 ఉంది కాబట్టి ₹3 దాచేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం పొదుపు చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. అవమానం 4 ఉండి రాజ్యపూజ్యం 2 ఉంది కాబట్టి ఇద్దరు గౌరవించినట్టు నలుగురు తిట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ముందు పొగుడుతారు, మీ పక్కకి వెళ్ళి మిమ్మల్ని నిందించే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగానే ఉంది కాబట్టి దానివల్ల ఇబ్బంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు కుటుంబ కారకుడైనటువంటి ధన సంపద కార గురుడు తృతీయమందు, లగ్నాధిపతి అయిన శని జన్మంలోను, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉండడం వల్ల ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు, అనారోగ్యాలు, ఇబ్బందికరమైన వాతావరణం, మతిస్థిమితం లేకపోవడం, ఏది గుర్తుండకపోవడం, లేదా చంచలత్వం, నీచులతో సావాసం, నీచ శత్రువులతో కలహాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ధనం మీద పొదుపు చేయాలి. వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేయకపోతే ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం, దానివల్ల మంచినీళ్ళ వల్లే ఖర్చు అయిపోవడం, పైగా రుణాలు చేయవలసి రావాల్సి వచ్చే అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయి. మాట పట్టింపులు, అకారణ కలహాలు ఉండే అవకాశాలు, పట్టింపులు ఉండకూడదు. జీవితం ఒక పరీక్షాకాలమా అన్నట్లుగా ఈ యొక్క మకర రాశి వారికి ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభం నుండి 6 మాసాల వరకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. తర్వాత ద్వితీయార్థంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. భాద్రపద మాసం నుండి అనుకూలంగా ఉంటుంది. ఒడిదుడుకులు తగ్గుతాయి, శుభకార్యాలు నెరవేర్తించగలుగుతారు, కొన్ని లాభాలు పొందుతాయి. శని కూడా కుంభంలోకి వెళ్తాడు కాబట్టి తర్వాత మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో బట్టి జాగ్రత్తగానే ఉండాలి. మనోబలం ఉంటుంది, ధైర్యంగా ఉండాలి, దైవబలం ఉండాలి. కొన్ని సాహస కృత్యాలు చేస్తారు, ధైర్యంగా దైవబలంతో ముందుకు వెళ్తారు. దానివల్ల కొన్ని పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ మకర రాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ప్రథమార్థం అంతా కూడా జీవనం ప్రశ్నార్థకంగానే ఉండే అవకాశాలు, సస్పెండ్కి కూడా గురి అవ్వడం, మీరు ఏమైనా అవినీతికి పాల్పడితే సస్పెండ్ అయ్యే అవకాశాలు. ఈ 6 మాసాలు చాలా జాగ్రత్తగానే ఉండాలి. అలాగే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, పక్క ఉద్యోగస్తులతోటి సాటి ఉద్యోగస్తులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాల్లో జాగ్రత్త, శత్రువులతో కూడా జాగ్రత్తగానే ఉండాలి. దూరం వాళ్ళు దగ్గర వాళ్ళు అనేవి ఎవరైనా సరే మీ మీద కోర్టు కేసులు వేసే అవకాశాలు, కోర్టు కేసులు ఇరుక్కునే అవకాశాలు ఉన్న చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు, కుటుంబానికి దూరంగా ఉంటారు, భర్తకు చోట భార్యకు చోట దూరంగా ఉద్యోగం చేసేవాళ్ళు దూరంగా బదిలీ అయిపోయి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ నిలిచిపోయే అవకాశం, ప్రమోషన్ అయిపోయింది ఇంక వచ్చేస్తుంది అనుకున్న సమయంలో నిలిచిపోయే అవకాశం ఉంది. అదే ద్వితీయార్థం అయితే అక్కడ భాద్రపద మాసం నుండి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నిరుత్సాహంగానే నిరాశగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. పర్మనెంట్ కానిటువంటి వాళ్ళకి ఇంకా పర్మనెంట్ అయ్యే అవకాశం ఈ సంవత్సరం అయితే లేనే లేదని చెప్పుకోవాలి. ద్వితీయార్థంలోనే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. ప్రతి విషయాల్లోనూ కాలయాపన అవ్వడం, మీకు అధిష్టానం ఇది ఇస్తే అధిష్టాన వర్గం మిమ్మల్ని నమ్మి మోసం చేసేవాళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో కూడా విశ్వాసం కోల్పోయారు మీరు, దానివల్ల ఇబ్బంది, వ్యతిరేకత, పార్టీలు మారినప్పటికీ కూడా ఉపయోగం లేకపోవడం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈతి బాధలు ఉంటాయి, చిన్న చిన్న కష్టాలు, కుటుంబ సమస్యలు, అనారోగ్యం, దగ్గర బంధువుల మరణ వార్తలు వినే అవకాశాలు. కళాకారులకి ఈ సంవత్సరం గురుబలం బాగోలేదు కాబట్టి కళల యందు రాణింపు లేకపోవడం. సినీ రాజకీయ రంగంలో ఉండేటువంటి ఆదాయం సరిగ్గా కవులు, గాయకులు, టెక్నీషియన్స్కి కానీ, అలాగే మకర రాశిలో ఉండే కవులకు కానీ రచయితలకు కానీ ఏ పని లేకపోవడం, దానివల్ల ఇబ్బంది, ఆదాయం కూడా సరిగ్గా లేకపోవడం. ద్వితీయార్థం మట్టికి వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు, అనుకూలంగా మారే అవకాశం. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా, వాళ్ళకు కూడా అంత అనుకూలంగా లేదు. వ్యవసాయ రంగం మట్టికి చాలా బాగుంది. రైస్ మిల్లర్లకు బాగుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంది, పౌల్ట్రీ ఫారం చేపలు, పౌల్ట్రీ ఫారం ఫ్యాక్టరీలకి వ్యాపారస్తులకి పర్వాలేదు అనిపిస్తుంది. అయితే విద్యార్థి ఏలునాటి శని ప్రభావం, గురుబలం కూడా సరిగ్గా లేకపోవడం, జ్ఞాపక శక్తి ఉత్సాహం లేకపోవడం, వృధా కాలయాపన, చదువు యందు శ్రద్ధ లేకపోవడం, ఉత్తీర్ణత పొందలేకపోవడం, దాని మానసిక ఆందోళన కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ 2 పంటలో కూడా
స్వల్పంగానే ఉండే అవకాశాలు. జాగ్రత్తగా వ్యవసాయం చేయాలి. ఆచితూచి ఎప్పుడు ఎరువు వేయాలి, ఎప్పుడు నీళ్లు పెట్టాలి అప్పుడే చేయాలి. బద్దగించినట్లయితే, సరిగా పట్టించుకోకపోయినట్లయితే వ్యవసాయం వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ మకర రాశిలో ఉండే స్త్రీలకు అనుకూలంగా ఉండదు. కుటుంబ వాతావరణం ఇబ్బంది, కుటుంబంలో దగ్గర వ్యక్తులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. సొంత మనుషులే మీ మాటకు విలువ ఇవ్వలేకపోవడం, మిమ్మల్ని ఎదిరించే అవకాశం, అవమానాలు అపనిందలు కూడా పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. దొంగల భయం, విలువైన వస్తువులు కానీ డాక్యుమెంట్స్ కానీ పోయే అవకాశాలు, దొంగల భయం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆకస్మిక సుదూర ప్రాంత బదిలీలు ఉన్నాయి. కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం, లేదా అజ్ఞాతవాసాలకు వెళ్ళడం, అన్య గృహవాసాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వివాహం కూడా కుదిరే అవకాశాలు లేవు, అయ్యే అవకాశం కూడా అంత లేదు. గర్భిణీ స్త్రీ కూడా ఆపరేషన్తో కూడుకుని ఇబ్బందికరంగా ఉండి స్త్రీ సంతాన ప్రాప్తే, అబ్బాయి పుట్టడం కూడా కానీ అమ్మాయి పుట్టే అవకాశం, గర్భస్రావం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కూడా ఆరోగ్యం విషయంలో గర్భిణీ స్త్రీలు తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద యోచించగా ఈ రాశి స్త్రీ పురుషాదులకి ప్రథమార్థం అంతా కూడా ఒక పరీక్షాకాలంగా ఉంటుంది. భాద్రపద మాసం నుండి కూడా మీకు అక్టోబర్ నెల నుంచి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఓర్పు సహనంగా ఉండాలి. దైవ ఆరాధన, నిత్యం భగవన్నామ స్మరణే మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ, శనివారం నాడు తైలాభిషేకం, శనికి తిలపిష్ట నివేదన, తిలదీపారాధన చేయాలి. నువ్వులు దానంగా గోసేవ చేయాలి. గురువారం రోజున చక్కగా గురుదేవుడు ఆలయానికి వెళ్ళాలి. శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనం కూడా మకర రాశి వారికి మేలు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ మానసిక ఆందోళన, కొన్ని ఆందోళన నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. శ్రవణ నక్షత్రం వారికి ఆస్తి నిమిత్తమై తగిన మానసిక ప్రశాంత కలిగి పురోగమనాన్ని పొందుతారు. ధనిష్ఠ నక్షత్రం వారికి జన్మరాశిలో శని సంచారం వల్ల కొంచెం ఇబ్బంది, స్వల్ప అనారోగ్యాలు, కోపం అధికంగా ఉండడం, నిందారోపణలు, కొన్ని అవాంతరాల నుండి బయటపడే అవకాశం ఉందన్నమాట మకర రాశి వారికి. అయితే ఈ మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8. వీరికి 3, 5, 6, 7, 8 సంఖ్యలు చాలా అనుకూలం. సోమవారం, మంగళవారం, శుక్రవారం చాలా అనుకూలం. శుక్రవారం సదాశుభ అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. శుభకృతనామ సంవత్సరాల్లో కుంభరాశి వారి యొక్క రాశి ఫలములు. కుంభరాశి వారికి నూతన సంవత్సరం ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఆదాయం 5 రూపాయలు వస్తే 2 రూపాయలే ఖర్చు పెట్టి 3 రూపాయలు బ్యాంకులో వేసేసే అవకాశం ఉందన్నమాట ఈ కుంభరాశి వారు. అంటే ఆదాయాన్ని వృద్ధి చేసే అవకాశం. గురు రాహుబలాలు బాగుండటం వల్ల కొంచెం అనుకూలంగానే సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ కుంభరాశి వారికి ధన లాభాధిపతి, కుటుంబాధిపతి కారకుడైన గురువు ధనస్థానంలో, క్షేత్రంలో బలీయంగా ఉన్నాడు. అలాగే జన్మంలో శని, తృతీయ, నవమ స్థానాల్లో రాహుకేతువులు ఉన్నందున అనుకూలంగా ఉంది. ఈనాటి శని ప్రభావం ఉన్నా అంత ఇబ్బందిగా వీళ్ళకి ఉండటం లేదనే మనం చెప్పాలి. ఎందుకంటే ఓ పక్కన గురుడు బాగున్నాడు, రాహుకేతువులు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు. అప్రయత్న ధనలాభం ఉంది, బహుమానాలు అందుకుంటారు, స్థిరాస్తులు వృద్ధి చేయగలుగుతారు. వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంది. కానీ శారీరకంగా మనకి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శిరస్సు తల బరువుగా ఉండడం, కంటికి మెదడుకి తలకి సంబంధించిన ఇబ్బందులు, వెన్నుపూస సంబంధించిన ఇబ్బందులు, నడుము, అరికాళ్ళు, కాళ్ళు లాగడం, కాళ్ళు నొప్పులుగా ఉండడం, ఇలా ఉత్సాహం లేకపోవడం, బద్ధకంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి శని ప్రభావం వల్ల. మానసిక వేదన, అలాగే శరీరంలో నరాల యొక్క నిస్సత్తువ, నరాల బలంగా లేకపోవడం, దానివల్ల ఇబ్బంది. గుప్త శత్రువుల బాధ, చోరభయం, బంగారపు ఆభరణాలు ఏమన్నా జాగ్రత్తగా వీడు దొంగిలించే అవకాశాలు, విలువైన వస్త్రాభరణాలు కూడా పోయే, విలువైన డాక్యుమెంట్స్ కూడా పోయే అవకాశాలు. భర్తతో వాద ప్రతివాదాలు చేయకూడదు, దానివల్ల ఇబ్బంది. భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు. కుటుంబంలో ఉండే పెద్దలతో కూడా వాద ప్రతివాదాలు చేయకూడదు. అహంకారంగా కానీ, గర్వంగా కానీ, కోపంగా కానీ మాట్లాడకుండా ఉండాలి. ఓర్పు సహనం ఉన్నట్లయితే మీకు అన్ని విధాలుగా బాగుండే అవకాశాలు. లేకపోతే చికాకులు, గొడవలు, నిందారోపణలు, అవమానాలు ఉండే అవకాశం. వాదనలు అయితే అసలు చేయకూడదు ఎవరితోటి కూడా. ఈ కుంభరాశి వారు అన్ని విధాలుగా బాగుంది. గురుబలం కూడా బాగుంది కాబట్టి
ఈనాడు శని ప్రభావాల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ దాటుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులు పనిచేసేటువంటి వాళ్ళు చాలా బాగుంటుంది. ప్రమోషన్లు రాకపోయినా సాఫీగా కొనసాగే అవకాశాలు. అధికారులు వాళ్ళ లాభాలు, అలాగే అధికారుల వేధింపులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం. సాఫ్ట్వేర్ రంగంలో మంచి జీతాలు, మంచి లాభం ఉంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కుంభరాశి వారికి అనుకూలం. ప్రజల్లో గౌరవాదులు పెరిగే సత్సంబంధాలు, ప్రజలకు మేలు చేస్తారు, కొన్ని మంచి పనులు చేస్తారు. దానివల్ల మీ పలుకుబడి అమాంతం పెరిగే అవకాశం. పోటీ చేస్తే కనుక మీరే విజయాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయంగా మీకు చాలా అనుకూలంగా ఉంది. ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని, వాళ్ళకి మంచి సదుపాయాలు కలిగించారు. దానివల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటే స్థిరాస్తి అభివృద్ధి చేయగలుగుతారు. సినీ టీవీ రంగాల్లో కానీ, టెక్నీషియన్స్ కానీ, వార్తా మీడియా, ప్రింట్ మీడియా, కళాకారులకి, నటీనటులకి, డైరెక్టర్స్కి, కవులకి, రచయితలకి కూడా చాలా అనుకూలం. పట్టిందల్లా బంగారు అవార్డులు, రివార్డులు కూడా లభించే అవకాశం. వ్యాపారస్తులు బాగుంటుంది, అవార్డులు పొందగలుగుతారు. వ్యాపారస్తులు కూడా మంచి గుర్తింపును పొందగలుగుతారు. వ్యవసాయదారులకి అయితే చాలా బాగుంది. అన్ని రకాల పంటలు కూడా పండే అవకాశం. గృహ నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ రాశి వారికి చాలా బాగుంది. నూతన కుంభరాశి వారు ఎంతో కాలంగా గృహం కట్టుకోలేకపోతే కనుక గృహయోగం, స్థలయోగం, వాహన యోగం, ఆభరణాలు అవన్నీ కొనుక్కునే అవకాశాలు, జ్ఞాపక శక్తి కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రథమార్థం అంతా కూడా చాలా బాగానే ఉంది. ద్వితీయార్థంలో శని జన్మంలోకి వీళ్ళకి కుంభరాశిలోకి వస్తారు కాబట్టి ద్వితీయార్థం అంత అనుకూలంగా లేదు, ఇబ్బంది. గతంలో బాగున్నటువంటి వాళ్ళు ద్వితీయార్థం అంత అనుకూలంగా ఉండదు. ద్వితీయార్థం కొంతమంది బాగుంటే ప్రథమార్థం అంత అనుకూలంగా శని ప్రభావం మీద కొనసాగుతూ ఉంటుంది. గృహంలో శుభకార్యాలు మీ చేతుల మీదుగా జరిగే అవకాశం. అలాగే నూతనమైనటువంటి ఫైనాన్స్ కానీ, రుణాలు చేయడం కానీ, రుణాలు తీర్చడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని పనులు మీ చేతుల మీదుగా కొంతమంది మీ సలహా కానీ, సహాయ సహకారాలు తీసుకుంటే దానివల్ల లాభాలు ఉన్నాయి. మహిళలకైతే ఈ కుంభరాశిలో ఉండే స్త్రీలకి ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది, కానీ మీరు మాట్లాడే విధానం, ధోరణి సరిగ్గా ఉండదన్నమాట. మీరు ఆ విధంగా ఉండకుండా ఎవరికి కూడా రహస్యం అన్నట్టు చెప్పకూడదు. ఒకళ్ళు చెప్పి ఒకళ్ళు చెప్పకుండా, పని అవ్వకుండానే ముందు చెప్పేస్తారు. ఆ పని ఏమో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి కూడా ముందు మీ నోటితో చెప్పకుండా పని అయిన తర్వాతే విషయం చెప్పండి. అప్పుడు అన్ని విధాలుగా యోగ్యం. ముందు చెప్తే కనుక ఏ పని కూడా పూర్తి కాక ఇబ్బంది పడే అవకాశాలు. గౌరవం పెరుగుతుంది, అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు, ఇండ్ల స్థలాలు కానీ, ఇల్లు కానీ కొనే అవకాశాలు. వాహనాలు కూడా సమకూర్చుకుంటారు. సుఖ సంతోష జీవన లాభం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కూడా పొందే అవకాశం, బదిలీలు ఉంటాయి. నూతనమైన ప్రమోషన్లు కూడా చాలా కష్టం మీద పొందే అవకాశాలే ఉన్నాయి. మొత్తం మీద యోచించగా శని యొక్క అనుకూలత పొందాలంటే శనికి తైలాభిషేకం, ఒక శనివారం ఏమో నువ్వులు దానం చేయడం, ఒక శనివారం తెలపిష్టంతో నువ్వులతోటి తెలపిష్టంతో ప్రమితి తయారు చేసి దాంతో దీపారాధన, తెలపిష్ట నివేదన చేయడం ఒక వారం. అలా ప్రతి శనివారం ఒక్కొక్కటి శనికి చేస్తూ ఉండాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి తులసార్చన శనివారం చేయడం, గోసేవ, ఒక సోమవారం కానీ శనివారం కానీ రుద్రాభిషేకం చేయడం, పరమశివుని కూడా దర్శించడం, అమ్మవారి కుంకుమార్చన చేయడం శుక్రవారం రోజున. ఈ విధంగా కుంభరాశి వారి కనుక ఆచరించినట్లయితే బాగుంటుంది. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే కుంభరాశిలో ఉండేటువంటి ధనిష్ఠా నక్షత్రం వారికి జన్మరాశిలో శని సంచారం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. కూడా అనారోగ్య అవాంతరాలు బయటపడే అవకాశం రుద్రాభిషేకం వల్ల కలుగుతుంది. శతభిష నక్షత్రం వారికి శివతాండవ స్తోత్రం, లక్ష్మీ నారసింహస్వామి కానీ, వెంకటేశ్వర ఆరాధన దర్శనం శనివారం చేయడం వల్ల అన్ని విధాలుగా మంచిది. పూర్వభాద్ర నక్షత్రం వారు సత్సంబంధాలు నెలకొంటాయి, వాక్చాతుర్యం ఉంటుంది, అధికారంలో రాణించే అవకాశాలు ఉంటే. కృష్ణ పరమాత్మ ఆరాధన, వెంకటేశ్వర ఆలయ దర్శనం, శనికి తైలాభిషేకం, శనికి తిలలతోటి చక్కగా హోమం కనుక కుంభరాశి వారు ఏదైనా ఒక శనివారం రోజున గోధుమ పిండిలో నువ్వులు కలిపి, అలాగే శనికి తిల పాశుపత హోమం చేయించండి. నవగ్రహ శాంతి హోమం కూడా అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 8, లక్కీ నెంబర్ 8 కుంభరాశి వారిది. 2, 3, 6, 9 సంఖ్యలు చాలా బాగుంటాయి. మంగళ, శుక్ర, శనివారాలు, సోమవారం చాలా అనుకూలం. మంగళవారం అలాగే శుక్రవారం అనుకూలం. అన్నిట్లకన్నా శుక్రవారం మీకు లక్కీ డేగా చెప్పబడుతోంది. మీరు చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా భగవద్ ధ్యానం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శన, పుణ్యతీర్థ సేవనం, పుణ్యతీర్థాల్లో స్నానం చేయడం, భగవన్నామ స్మరణ, గోసేవ, తిలధాన్యాలు దానంగా ఇవ్వడం కానీ, గ్రాసంగా పశువులకు ఇవ్వడం కానీ చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. శుభకృత నామ సంవత్సరాల్లో మీనరాశి వారి యొక్క రాశి ఫలాలు
ఈ కొత్త సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ₹2 వస్తే ₹9 ఖర్చు పెడతారన్నమాట. అంటే ₹2కి మళ్ళీ కొంత అప్పు చేసి ₹9 ఖర్చు పెడతారు. ఒకళ్ళ గౌరవిస్తే 7 తిడుతూ ఉంటారన్నమాట. 8 మంది కలిసి ఉన్నారనుకోండి, ఒకడ పొగుడుతుంటే 7 తిడుతూ ఉంటారు. నువ్వు అలాంటి వాడు, నువ్వు ఎలాంటి వాడు తిడుతూ ఉంటారన్నమాట. మీనరాశి వారికి ఆ విధంగా ఉంది. ఈ యొక్క రాశి వారికి కుటుంబ కారకుడు, ధన సంపాదన కారకుడు, లగ్న రాజ్యాధిపతి అయినటువంటి గురువు జన్మరాశిలో, లాభ వ్యయాధిపతి శని లాభంలోను, రాహుకేతువులు ద్వితీయ అష్టమంలో ఉండడం వల్ల మిశ్రమ ఫలదాయకంగానే ఉంది ఈ సంవత్సరం అని చెప్పడం జరుగుతోంది. ఏదో విధంగా ధనాన్ని మట్టికి సంపాదిస్తారు. కుటుంబాభివృద్ధి, కుటుంబ జీవిత ఆనందం బాగుండి, వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. అలాగే గృహ ఛిద్రాలు తొలగిపోయే అవకాశాలు, స్వశరీర ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉన్నాయి. వ్యసనాలకు ముఖ్యంగా దూరంగా ఉండాలి, దానివల్ల లాభం ఉంది, లేకపోతే ఇబ్బందిగా ఉండే అవకాశాలు. కలత్ర పీడ జరిగే అవకాశాలు, శత్రురోగాలు, శత్రువుల వల్ల ఇబ్బంది, అనారోగ్య సమస్యలు. చేతులారా ఏదైనా ఒక ఎండమావుల్లో అనిపించడం, ఏది పని అయిపోతుంది అనుకుంటాం, చేతిలోకి వచ్చి జారిపోతాయి కొన్ని పనులన్నీ, కొన్ని అవకాశాలు, చాలా బాధపడే అవకాశం ఉంది. దానివల్ల శత్రుభీతి, నిరుత్సాహం, విరక్తిభావం ఇవన్నీ ఉండకూడదు. స్త్రీజన మూలకంగా నిందలు, ఆడవాళ్ళతో గొడవలు ఉంటాయి, ధన వ్యయం, మతిస్థిమితం లేకపోవడం, బుర్ర సరిగ్గా పనిచేయకపోవడం, ఆలోచన సరిగ్గా లేకపోవడం, జ్ఞాపకం ఏది కూడా ఉండలేకపోవడం. ఎవరికైనా అప్పు తీసుకుని ఎవరైనా వస్తే నీకు అప్పు ఇచ్చేవా, నేను ఇవ్వాలా నీకు అనే మతిస్థిమితం లేకుండా మాట్లాడే అవకాశం, ఇచ్చుకున్న అప్పుని మరిచిపోవడం, గుర్తు తెచ్చుకుని బాధపడటం, దానివల్ల ఇబ్బందులు, పనుల యందు ఆటంకాలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆదాయం ఉన్నప్పుడే ఖర్చులు కూడా పెరిగిపోయే అవకాశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సుదూర ప్రాంతాలకు బదిలీలు, కుటుంబానికి కూడా దూరంగా ఉండే అవకాశాలు. రాజకీయ నాయకులకి సంవత్సరం పరిస్థితులు వ్యతిరేకంగా ఉండే అవకాశాలు, ప్రజల్లో గుర్తింపు తగ్గే అవకాశం. అధిష్టానం ద్వారా సదభిప్రాయం వాళ్ళకి లేకపోవడం వల్ల మీకు సరైన సీటు రాజకీయ రంగంలో రాకపోయే అవకాశం. వచ్చిన ప్రజల యొక్క గతంలో మీరు చేసే కొన్ని పనులకి ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించే అవకాశాలు, దానివల్ల పోటీ చేస్తే కనుక వెంటనే ఓడిపోయే అవకాశం, డిపాజిట్ కూడా గల్లంతయ్యే అవకాశం ఉంది, డిపాజిట్ కూడా వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల ఇబ్బంది ఉంది. ప్రజలతో సఖ్యత, ప్రజలకు సేవ చేయండి, వాళ్ళకి సదుపాయాలు కలిగించండి. ప్రజల యొక్క గుర్తింపుని, వాళ్ళ యొక్క మన్నలను పొందగలిగినట్లయితే, గురుబలాన్ని మీరు పెంచుకోగలిగినట్లయితే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. జీవనం అనుకూలంగా, వృత్తి వ్యాపారాల్లో మటుకు కొంచెం పర్వాలేదు. ఏదేమైనా జాగ్రత్తగా, అపనిందలు ఉన్నాయి. రాజకీయాల్లో కూడా కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకించి పై అధిష్టానం మేమే చెడుగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, దానివల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంది. కళాకారులకి పర్వాలేదనిపిస్తుంది ఈ సంవత్సరం. జన్మగురువు వల్ల కొన్ని విషయాల్లో లబ్ధి కలుగుతున్న సినీ, టీవీ, అలాగే కళాకారులకి, గాయకులకి, కవులకి, అలాగే రచయితలకి, టెక్నీషియన్స్ కూడా సామాన్యంగా ఉంది, పర్వాలేదు, మిశ్రమంగానే ఉంటుంది. కొన్ని మార్పులు కూడా ఉండే అవకాశాలు. బంగారు వ్యాపారులకి, కిరాణా వస్తు వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కొంచెం బాగుంది. విద్యార్థులకు జన్మగురు ప్రభావం వలన ఎక్కువ మీ మనస్సుపైనే లగ్నం అయ్యే అవకాశం, పరీక్షల యందు మంచి మార్కులు పొందలేరు, కాబట్టి మార్కులు పొందాలి. కాబట్టి శ్రద్ధగా చదవడం, చదువు ఎందే శ్రద్ధ పెట్టాలి, దానివల్ల లాభం. వ్యవసాయదారులకి ఒక పంట మాటకు మంచి విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం, రెండో పంట మిశ్రమంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. రుణాలు తీర్చగలుగుతారు. పండ్ల తోటలు, నర్సరీ వ్యాపారులు, ఔషధ మొక్కలు, వాణిజ్యం చేసేటువంటి పంటల వ్యాపారులకు అనుకూలం. స్త్రీలకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు మీనరాశిలో ఉండేటువంటి వాళ్ళకి. కుటుంబ వ్యతిరేకత ఉంది, రాహు ప్రభావాల విరోధాలు, భార్యాభర్తల మధ్య కూడా చికాకులు, ఇబ్బందికరమైన వాతావరణం, బంధువులతో విరోధాలు, మాట్లాడితే గొడవల కింద, చికాకుల కింద ఉంటుంది. స్నేహితులతో కూడా విరోధాలు, ఇబ్బంది. పుత్ర సంతాన ప్రాప్తి అయితే ఉంది, సాఫీగానే డెలివరీ జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి, మీనరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలంగానే ఉంటుందని చెప్పుకోవాలి. శక్తి సామర్థ్యాలు, తెలివితేటలతోటి, యుక్తితోటి, లౌక్యాన్ని కనుక ఉపయోగించి దైవభక్తితో కనుక ఉండగలిగినట్లయితే మీదే పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉండగలదు. అంటే గురువు ఇబ్బందిగా, రాహు కూడా బాగోలేదు కాబట్టి రాహుకాల పూజ చేయడం, నిమ్మకాయ తొక్కలో కనుక ఈ రాహుకాల సమయంలో దేవాలయంలో రాహుకాల దీపారాధన చేయడం వల్ల, గురువారం గురు దత్తాత్రేయుడి దర్శనం, గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల
శనివారం నాడు వెంకటేశ్వర ఆరాధన దర్శనం వల్ల కూడా మీకు చాలా మేలు కలిగే అవకాశం అయితే ఉంది. అయితే కొన్ని అనుకోని పనులు జరగడం, అనుకోని అవకాశాలు కూడా పొందగలుగుతారు. దానివల్ల కొంచెం ఆనందంగా ఉండగలుగుతారు. మొత్తం మీద యోచించగా ఈ యొక్క మీనరాశి వారికి, ఈ మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం సంతాన విషయంలో, వివాహ విషయంలో చింత, వివాహం కుదరకపోవడం కానీ, లేదా వివాహాన్ని డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాలన్న ధనం సరిగ్గా సమకూడగా ఇబ్బంది పడే అవకాశం. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి వ్యాపారాభివృద్ధి, రేవతి నక్షత్రం వారికి స్వజన సర్వజన వశీకరణ ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి ఈ యొక్క రేవతి నక్షత్రం వారు. దానివల్ల లాభం. వివాహ ప్రయత్నాలు, రేవతి నక్షత్రంలో ఉండేటువంటి వివాహ ప్రయత్నాలు, వివాహం జరిగే అవకాశం ఈ సంవత్సరం ఉందన్నమాట. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 3, 1, 2, 3, 5, 9 సంఖ్యలు, తేదీలు మీకు చాలా అనుకూలం. ఆది సోమ గురువారాలు మీకు మరింత అనుకూలం. గురువారం ఆదివారం మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండాలంటే ఈ విధంగా మీరు విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకం, రాహుకేతువుల యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా మీకు గోసేవ చేయడం వల్ల కూడా మీకు అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. ఈ 12 రాశుల వాళ్ళకే కూడా ఈ విధంగా మనం పంచాంగ శ్రవణంలో ఈ శుభకృతనామ సంవత్సరంలో మీ అందరికీ కూడా అందించడం జరిగింది. మనకి ఈ సంవత్సరం చాలా బాగుండాలి స్వామి, అనుకూలంగా ఉండాలని మీరు ఎవరు భయపడకండి. నేనున్నాను, మీకేం పర్వాలేదు. మీరు ఎవరైనా సరే మీకు ఇబ్బందిగా ఉన్నట్లయితే నా ఫోన్ నెంబర్ సంప్రదించండి. తెలుగు వన్ ద్వారా కూడా సంప్రదించండి. శ్రీనివాస కళ్యాణ యజ్ఞాన్ని విశ్వశాంతి కోసం గత 2-3 సంవత్సరాలుగా మనం ఆచరిస్తూ ఉన్నాం. శ్రీనివాస కళ్యాణాన్ని జరిపించుకోవడం మీ రాష్ట్రాల్లో కానీ మీ దేశాల్లో కానీ జరిపించుకోవడం వల్ల అన్ని విధాలుగా యోగ్యం. నా ఫోన్ నెంబర్ 9515555335 తెలుగు వన్ ద్వారా కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. అయితే మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సర కాలం పాటు పంచాంగం ఉన్నప్పుడు మనకు ఏమైనా ఇబ్బందిగా ఉంది ఈ సంవత్సరం అనుకున్నప్పుడు ఉగాది వెళ్ళి వెంటనే మీరు నవగ్రహ శాంతి హోమం చేయించుకోండి. ఏ గ్రహాల బాగా జపాలు కానీ లేదా జపాలు పక్కన పెట్టే చక్కగా పాశుపతంతో మనం రుద్రాభిషేకం చేసుకుని, అలాగే లేదు సుదర్శన హోమం చేసుకుని, ఈ పాశుపత నవగ్రహ శాంతి హోమం చేసుకుంటే అన్ని విధాలుగా సంవత్సర కాలం పాటు మనకు ఉన్న చెడు ఏమన్నా ఉన్నట్లయితే అది తొలగిపోతుంది. మా దగ్గర చాలామంది డాక్టర్లు కానీ, పెద్ద పెద్ద ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద సినిమాకు సంబంధించిన నటీనటులు కూడా మన దగ్గర రావడం జరుగుతుంది. వాళ్ళు ఒకసారి చేయించుకుంటారు సంవత్సరంలో. ఉగాది వెళ్ళి స్వామి ఇది బాగోలేదు, ఏం బాగోలేదు, ఏం చేయాలి, ఏమిటంటే ఒకసారి చేసేస్తామంటే సంవత్సర కాలం పాటు వాళ్ళు తిరిగి ఉండదు అన్నమాట. మళ్ళీ వాళ్ళు చూసుకోరు కూడా, ఈ నెల ఎలా ఉంది, ఈ వారం ఎలా ఉంది అడగరు వాళ్ళు. మళ్ళీ సంవత్సరంగా ఒక్కసారి చేసుకుంటారు, మొత్తం అంతా క్లియర్ అయిపోతే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. చాలామందికి తెలుసు అన్నమాట ఈ విషయం. వాళ్ళు ప్రతి సంవత్సరానికి కాంటాక్ట్లోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వస్తారు కంపల్సరీగా మా దగ్గరికి. అలాగే మీరు మీ దగ్గర ఉన్న పురోహితులు కానీ, మీ అర్చకులు కానీ, అది మీ గురువులు కానీ దగ్గరగా ఉంటే వాళ్ళ ద్వారా కూడా మీరు చేయించుకోవచ్చు. తెలుగు వన్ ద్వారా నన్ను సంప్రదించినట్టయితే మనం కూడా తప్పనిసరిగా మీకున్న సమస్యల నుంచి బయటపడే అవకాశం, ఎదుటివాడు కష్టపడకుండా బాధపడకుండా ఉండడం కోసం మా ప్రయత్నం. మేము చేసినటువంటి తపోశక్తి కానీ, ఈ యొక్క జపశక్తి కానీ 10 మందికి ఉపయోగపడే విధంగా లోకక్షేమం కోసం వాడుతూ ఉంటాం కాబట్టి అది మీ అందరికీ ఉపయోగకరంగా ఉండాలనేదే మా సంకల్పం. అందరూ బాగుండాలి కాబట్టి ఈ విశ్వం అంతా కూడా శాంతిగా ఉండాలంటే మనం ధర్మంగా ఉండాలి, నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఎవరికీ కూడా అపకారం చేయకూడదు. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం బట్టికి ఎవరికి మన యొక్క అధికారం వల్ల కానీ, మన ధనం వల్ల కానీ, మన మాట వల్ల కానీ ఎవరికి అపకారం జరగకుండా అది కాపాడుకోండి. ఈ సంవత్సరం మీకు అందరికీ అనుకూలంగా ఉండాలంటే ఆపదామపహక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నిరుపమగుణ సింధో నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజచరణ సమక్త్య సక్త భక్తోగ్నరక్షి విలసతు హృదయం మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. మన ఆపదలు తొలగడం కోసం రాముని దర్శించడం, రామనామ స్మరణ చేయండి. అలాగే వెంకటేశ్వరుడు కలియుగ దైవం, కలియుగంలో పాపపంకిలమైన ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం స్వామి వెంకటేశ్వరుడుగా అవతరించున్నాడు. స్వామిని దర్శించండి, స్వామి కళ్యాణాలు జరిపించుకోండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. అలాగే సోమవారం రోజు సంవత్సరంలో ఎప్పుడైనా నెలకొకసారో ప్రతి మహాశివరాత్రి వస్తుంది కాబట్టి మహాశివరాత్రికి కూడా చక్కగా ఆ యొక్క పరమశివుణ్ణి అభిషేకం చేయండి. శివకేశవుల ఆరాధనే ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరం ఎన్నో శుభాలను మీకు కలగజేస్తుంది. అలాగే మన గురువు వికనస మహర్షి, జగద్గురు ఆదిశంకరాచార్యులు అనే గురువులను సత్కరించడం,
సన్మానించడం, గౌరవించడం, వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమించడం, గౌరవించడం, వాళ్ళ సేవించడం వల్ల క్రమశిక్షణతో ఉండి మనం ధర్మంగా ఉంటే, నిగ్రహ శక్తితో ఉండగలిగితే మనం అన్ని విధాలుగా సత్ఫలితాలు ఎన్నో పొందుతాం. అందరూ పొందాలని తెలుగు వన్ కోరుకుంటోంది. తెలుగు వన్ అందరూ కూడా ఈ శుభకృత నామ సంవత్సరంలో భారతీయులు, ప్రవాస భారతీయులు కూడా ఆనందకరంగా, ఆహ్లాదకరంగా కుటుంబం అంతా సుఖసౌఖ్య భోగభాగ్యాలతో ఉండాలని చెప్పి మీకు తెలుగు వన్ కోరుకుంటోంది. తెలుగు వన్ తరపున మీ అందరికీ భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా తెలుగు సంవత్సరాది శుభకృత నామ సంవత్సర శుభ ఆశీస్సులు, శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం పరమాత్మ పాదారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.